పిఎం సోదరులు ఆనంద్ గారు, ఈనాటి వక్త డాక్టర్ ఎస్ చంద్రయ్య గారు, ఈనాటి వక్తవ్యాంశం సోదరులు శ్రీ వి చంచయ్య గారు, ఈ సదస్సులో పాల్గొంటున్న స్నేహితులు శ్రీ రమణయ్య గారు, ఆచార్య రెడ్డి గారు, మూరిశెట్టి గోవింద్ గారు, ఇంకా సత్యనారాయణరావు గారు, అరుణ్ కళ గారు, రవీంద్రనాథ్ గారు, శ్రీనివాసాచార్యులు గారు, కవితశ్రీ గారు, ఇతర మిత్రులందరికీ నమస్కారం. 2020 అక్టోబర్ 4వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తున్నటువంటి ఈ అభ్యుదయ సాహిత్య ఉపన్యాసాలు అనేటువంటి గొలుసు కార్యక్రమంలో ఇవాళ మన చంద్రయ్య గారు వి చంచయ్య గారు రచించిన 2 పుస్తకాలు సాహిత్య దృక్పథము, సాహిత్యంలో వస్తురూప శిల్పాలు అనే పుస్తకాలు మాట్లాడతారు. ఆయన మాట్లాడే ముందుగా ఆయన గురించి ఇదివరకే మన ఆనంద్ గారు చెప్పినట్టుగా ఆయన ఇదివరకే మన అరసం వేదిక మీద 3 ప్రసంగాలు చేసి ఉన్నారు. అయినా కానీ ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కనుక ఒక చిన్న పరిచయం చేసి మళ్ళీ మన ప్రసంగంలోకి వెళ్దాం. డాక్టర్ ఎస్ చంద్రయ్య గారు 42 సంవత్సరాల కుర్రాడు. 1984 మే నెల 25వ తేదీన ఆయన ఇప్పటి నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకాల అనే గ్రామంలో జన్మించారు. బాలకృష్ణమ్మ, సోమయ్య అనేవారు వారికి అమ్మ నాన్నలు. స్వగ్రామంలో లంకాల గ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించి మండల కేంద్రమైనటువంటి నర్వలో హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్ చదువుకున్నారు. ఇంటర్తో సమానమైనటువంటి ఒక పీడీసీ అనేటువంటి విద్యను ఆయన తెలంగాణ సరస్వతి పరిషత్తు ప్రాచ్య కళాశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేసి అక్కడే పిహెచ్డి కూడా చేశారు. ఆయన పరిశోధనాంశం తిమ్మాజీపేట మండలం మౌఖిక భాష వర్ణనాత్మక వ్యాకరణం. పమ్మి పవన్ కుమార్ గారి పర్యవేక్షణలో ఈ పరిశోధన చేశారు. ఆ తర్వాత ఆయన నిజాం కళాశాలలో ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. అలాగే దక్షిణాసియా భాషాధ్యయన కేంద్రంలో తెలుగును బోధిస్తూ ఉన్నారు. గతంలో ఆంధ్ర విద్యాలయ కళాశాల హైదరాబాదులో కొన్నాళ్ళుగాను, ఆ తర్వాత ఇప్పుడు నెల్లూరులో ఉన్నటువంటి ప్రాచీన భాష విశిష్ట అధ్యయన కేంద్రంలోనూ రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేశారు. ఈయన చాలా అరుదైనటువంటి విషయం, ఈ రోజుల్లో సాహిత్యం మీద పరిశోధన చేసిన వాళ్ళు 99.9% ఉంటారు. భాష మీద క్రమక్రమంగా కృషి తరిగిపోతున్నటువంటి సమయంలో చంద్రయ్య భాష మీద ఎక్కువ కృషి చేయడం ఆనందించదగ్గ విషయం. ఆయన తెలంగాణ సాంస్కృతిక పదకోశం తయారు చేశారు. తెలంగాణ భాషా పరిశోధన వ్యాసాలు పలుకుబడి అనే పేరుతో ప్రచురించారు. భాష మీద కృషి చేసేవాళ్ళు సాధారణంగా కవిత్వం జోలికి పోరు. చంద్రయ్య కవిత్వం కూడా రాశారు. ఎడారి వాసన అనేటువంటి కవిత్వ సంపుటి వేశారు. ఇప్పుడు ఆయన 2 పుస్తకాలు, తెలంగాణ భాషా నిఘంటువులు అని ఒకటి, తెలుగు సంస్కృత పదకోశం అని ఒకటి ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ఆయన ప్రస్తుతం తెలుగు లిటరరీ కాంగ్రెస్ అనే సంస్థకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. ఈ మంచి కృషి చేసినటువంటి చంద్రయ్య గారిని వి చంచయ్య గారి సాహిత్య దృక్పథము, సాహిత్యంలో వస్తు రూప శిల్పాలు అనే 2 పుస్తకాలను మాట్లాడమని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆయన మాట్లాడే ముందుగా చంచయ్య గారికి నాకు ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి ఒక 2 మాటలు చెప్పడానికి మీ అనుమతి కోరుతున్నాను. చంచయ్య గారు నేను ఒక 2 సంవత్సరాల ముందు వెనకలుగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చదివాం. నేను రాసిన మొదటి వ్యాసము
సినిమా కవిత్వం అనేటువంటిది. అది 1972 అక్టోబర్‌లో 'స్రవంతి' అనేటువంటి పత్రికలో వచ్చింది. నేను రాసిన వ్యాసాన్ని మొదటిసారి అచ్చిన నా వ్యాసాన్ని చదివి ప్రశంసించింది మొట్టమొదటి చెంచయ్య గారు. ఆయనకి ఆ వ్యాసం చూపిస్తే, "ఒక ప్రణాళికాబద్ధంగా ఉందండి మీ వ్యాసం" అని అన్నారు. అప్పటికి నాలో చాలా సంప్రదాయ భాష, అలంకార శాస్త్రాల ప్రకారం రాశాను నేను ఆ వ్యాసాన్ని. కానీ అప్పటికి ఆ యూనివర్సిటీల స్థాయి అంతే. చెంచయ్య గారు కావలి నుంచి వచ్చారు కాబట్టి, అక్కడ కేవీ రమణారెడ్డి గారు ఉన్నారు కాబట్టి, ఆయనకు చాలా అడ్వాన్స్‌డ్ ఐడియాలజీ ఉంది అప్పటికి. అటువంటి చెంచయ్య గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. నాకు ఎప్పుడు ఏ సాహిత్య విషయం మీద వివరణ కావాలన్నా ఆయనకి ఫోన్ చేస్తే వెంటనే చెబుతారు. లేదంటే నేను చూసి చెప్తానండి అని తర్వాత రెఫర్ చేసి చెప్తారు. చాలా సౌమ్యులు. భావజాలంలో ఎక్కడ రాజీ పడకుండా అత్యంత ప్రజాస్వామికంగా, నాగరికంగా సాహిత్య విమర్శ రాస్తున్న మిత్రుడు శ్రీ వి. చెంచయ్య గారు. ఆయన పుస్తకాల మాట్లాడవలసిందిగా నేను మన చంద్రయ్య గారిని కోరుతూ ఉన్నాను. మాట్లాడు మిత్రమా చంద్రయ్య. ధన్యవాదాలు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నా గురించి కొంత వివరణ చెప్పినందుకు ముందే. అరసంతో నా ప్రయాణం నిజానికి ఇది 5వ ప్రసంగం. చాలా సంతోషంగా ఉంది. 4 ప్రసంగాలు దాటిన తర్వాత కూడా 5వ ప్రసంగం కోసం నన్ను ఎంపిక చేసుకోవడం నాకు కొంచెం సంతోషంగా ఉంది, కొంచెం భయంగా కూడా ఉంది. ఎందుకు భయం అంటే, నేను ఈ ప్రసంగాన్ని ఒక నెల ముందే ఇవ్వాల్సి ఉండే. అనివార్య కారణాల వల్ల మా బంధువుల్లో ఒక ఆయన హాస్పిటలైజ్ అవ్వడం, చనిపోవడం కూడా జరిగింది. తర్వాత ఈ విషయాలన్నీ ఆనంద్ గారితో పంచుకున్నాను నేను. అప్పుడు నేను కొంచెం ఇబ్బందిగానే తప్పుకుంటున్నాను సార్ ప్రస్తుతానికి అని చెప్పాను. వారు ఒప్పుకున్నారు సహృదయతో. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ముఖ్యంగా అరసం బాధ్యులందరికీ, రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య చంద్రశేఖర్ గారికి, రాజకలం వారికి, అదేవిధంగా ఈరోజు ఈ సభలో పాల్గొంటున్న అందరికీ, రచయితలకు, మిత్రులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా వి. చెంచయ్య గారికి నమస్కారాలు. చెంచయ్య గారు అనగానే నాకు భావోద్వేగం. ఎందుకు అంటే, ఆయన నాకు గురుస్థానీయుడు. 2008 నుంచి ఆయన నాకు ప్రత్యక్షంగా తెలుసు. మేము ఎప్పుడు అంత పెద్దగా ఒక 5 నిమిషాలకు మించి ఎప్పుడు మాట్లాడుకున్నది లేదు. కానీ ఆయన ఇలా నడిచి వస్తుంటే, ఒక చేతిలో విరసం సాహిత్య పాఠశాలలో ఒక చేతిలో నోట్బుక్ పట్టుకొని సాహిత్య పాఠం చెప్పడానికి ఇట్లా నడిచి వస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించేది. ఎందుకు ఆనందం అనిపించేది అంటే, అంతవరకు విన్న పాఠాలు ఒక రకమైనటువంటి, అప్పుడు నేను కొత్త కాబట్టి, ఆ సభలకు అటెండ్ కావడం కొత్త కాబట్టి, ఒక రకమైనటువంటి మార్క్సియ పరిభాషలో ఉండేవి ఆ పదజాలం, ఆ పాఠాలన్నీ కూడా. కానీ చెంచయ్య సార్ రాగానే అదే విషయాలు సాధారణ పరిభాషలో చెప్పడం ఆయన ప్రత్యేకత. ఒక టీచర్ అంటే ఇట్లా ఉండాలి అని నేను చెంచయ్య గారి నుంచి నేర్చుకున్నాను. ఎంత సంక్లిష్టమైన విషయాలైనా సరే చాలా సులభమైన పద్ధతిలో, సులభమైన భాషలో చెప్పడం చెంచయ్య గారి ప్రత్యేకత. ఆయన విద్యార్థులు ఎంతో నిజానికి ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులందరూ చాలా అభినందనీయులు. నిజానికి వాళ్ళకు అంది వచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. నేను చాలా సందర్భాల్లో రెఫరెన్స్ పుస్తకాలు గాను, లేకపోతే అనుమానం వచ్చినప్పుడు, లేకపోతే నా భావజాల రంగాన్ని విస్తృతిపరచుకునే క్రమంలో చెంచయ్య గారి పుస్తకాలని దగ్గర పెట్టుకుంటుంటాను. ఒక 15 ఏళ్ళుగా చెంచయ్య గారి పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకు అంటే, సాహిత్యాన్ని ఎట్లా చూడాలి, సాహిత్యంలో వస్తున్న పరిణామ క్రమాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అనేక దశల మధ్య, అనేక సమాజాల మధ్య ఉన్నటువంటి ఒక తర్క సంబంధాన్ని, అది తర్కం అంటే మనం చెంచయ్య గారు ఒప్పుకోరు, అది గత్తరిక సంబంధం అని చెప్పాలి. కేవలం తర్కం కాదు, గత్తరిక సంబంధాన్ని యథార్థం చేసుకోవాలి అనే దానికి సంబంధించి, ముఖ్యంగా ధర్మం అనే మాట వివిధ కాలాల్లో ఎట్లా మారుతూ వచ్చింది చారిత్రకంగా అని చెప్పిన విషయం, ఆ వ్యాసం నాకు ఇప్పుడు కూడా కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. చెంచయ్య గారు ప్రత్యక్షంగా నాకు పాఠాలు బోధించినా కూడా సాహిత్య పాఠశాలల్లో వారి పుస్తకాలు నాకు చాలా దగ్గరగా ఉండి
నాకు ఎక్కువ జ్ఞానాన్ని పంచాయని నేను భావిస్తాను. ఈరోజు చెంచా గారి పుస్తకాలు సాహిత్య దృక్పథం, వ్యాసరచన సాహిత్యంలో వస్తురూప శిల్పాలు అనే దానికి సంబంధించి మాట్లాడబోతున్నాం. కానీ వారు స్వయంగా నాకు ఇచ్చిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి, మీకు పరిచయం చేస్తాను. ఇది వివేచన పుస్తకం. ఇది సాహిత్య వ్యాసాల సంపుటి వివేచన. ఆ తర్వాత వ్యాస రచనా శిల్పం. అద్భుతమైన పుస్తకం. ఇది చిన్న పుస్తకమే. ఇది మీ మహా అంటే ఒక 40 పేజీల పుస్తకం. ఇది ఒక బృహత్ వ్యాసం. నిజం చెప్పాలంటే వ్యాసాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, వ్యాస నిర్మాణం ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి జీవితంలో ఉన్నటువంటి అనేక అనుభవాలని పంచుకున్నటువంటి వ్యాసం, బృహద్ వ్యాసం. వ్యాస రచనా శిల్పం పేరు పెట్టారు, కానీ వ్యాసం ఇట్లా రాయాలి అని ఎప్పుడు చెప్పరు. దీంట్లో వ్యాసం ఇలా ఉండాలి అని ఎప్పుడు చెప్పలేరు. వ్యాసం ఇట్లా ఉంటే బాగుంటుంది అని మాత్రమే చెప్పగలిగిన నేర్పు ఆ చెంచా గారి సొంతం. నిజానికి ఇది మాత్రమే కాదు, వ్యాస నిర్మాణం మాత్రమే కాదు, ఆయన ఏ విషయం చెప్పినా కూడా కొన్ని విషయాల్లో సిద్ధాంతపరమైన విషయాల్లో కరాఖండిగానే ఉంటారు, అది తప్పదు. కానీ ఇట్లా ఉంటే బాగుంటుందేమో అనే విషయాలు మాత్రం చెప్తారు. అట్లా చెప్పడంలోనే ఆయన ప్రత్యేకత ఉందని నేను అర్థం చేసుకుంటాను. ఆ తర్వాత పుస్తకం తెలుగు భాష కొన్ని సంగతులు. ఈ తెలుగు భాష కొన్ని సంగతుల మీద ఒక సమీక్ష లాంటి ఒక మాట్లాడే అవకాశం నాకు బొబ్బిలి సాహిత్య పాఠశాలలో కలిగింది. ఆ రోజు నేను దీని మీద ఒక 10-15 నిమిషాలు మాట్లాడే అవకాశం కలిగింది. నేను చాలా సంతోషపడ్డాను. ఒక భాషా అధ్యయనశీలిగా, భాషా శాస్త్రాన్ని చదువుతున్న విద్యార్థిగా నాకు ఈ పుస్తకం ఆ రోజు సాహిత్య పాఠశాల అప్పచెప్పి దీని మీద రివ్యూ చేయనప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే మా గురువు గారు చెంచయ్య గారు రాసిన పుస్తకం అంటే నాకు చాలా ఇష్టం. దాని మీద మాట్లాడడం అంటే మరింత ఇష్టం. కాబట్టి ఆ రోజు చాలా బాగా మాట్లాడావు అని చెప్పేసి కిందికి వచ్చిన తర్వాత చాలా మంది అనడం ఇప్పుడు కూడా నాకు చెవుల్లో మారుమోగుతూ ఉంది ఈ పుస్తకం. ఆ తర్వాత ఈరోజు సాహిత్యంలో వస్తురూప శిల్పాలు అనే పుస్తకం. దీని గురించి ప్రధానంగా చర్చిస్తూ సాహిత్య దృక్పథం, నిజానికి సాహిత్య దృక్పథం అనే పుస్తకాన్ని, సాహిత్యంలో వస్తురూప శిల్పం అనే పుస్తకాన్ని విడివిడిగా చూడలేం. దీంట్లో ఉన్న భావాలు ఎక్కువ మొత్తంలో అక్కడ విస్తరించి ఉంటాయి. కనుక సాహిత్య దృక్పథము అనే పుస్తకము, సాహిత్యంలో వస్తురూప శిల్పాలు అనే ఈ పుస్తకము రెండు వేరు అంశాలు, వేరు పుస్తకాలుగా కనిపిస్తున్నప్పుడు కూడా వేరు అంశాలు కావు అనేది నా నిశ్చిత అభిప్రాయం. రైట్. ఈ సందర్భంగా చెంచయ్య సార్కి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారి పుస్తకాల మీద మాట్లాడే అవకాశం ఇచ్చిన అరసం వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక విషయానికి వస్తే, చెంచయ్య గారు ఇంతకుముందు చెప్పినట్టుగా సిద్ధాంతపరమైన విషయాలు తప్ప మిగతా శిల్పపరమైన విషయాలు, వస్తుపరమైన విషయాలు, రూప సంబంధ విషయాలు, ఇతరత్ర అర్థం చేసడానికి సంబంధించిన తీసుకునే ఉదాహరణలు చాలా లైవ్లీగా ఉంటాయి. అదే ఆయన ప్రత్యేకత. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏది కూడా గహనమైన భాషతో, గహనమైన పద్ధతిలో చెప్పరు. చాలా సరళ సుందరంగా చెప్పడం, ఇట్లా భుజం మీద చేసి పాఠకుల్ని తనతో పాటు తీసుకుపోతున్నట్టుగా చెప్పడం చెంచయ్య గారి రచనా శిల్పంగా నేను భావిస్తున్నాను. నిజానికి సాహిత్య దృక్పథం, చెంచయ్య గారి సాహిత్య దృక్పథం అనే అంశానికి సంబంధించి కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు పరిచయం చేసిన పుస్తకాల్లోనే అన్ని విషయాలు మనకి అందుబాటులో ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఆయన విరసంతో పాటు కలిసి నడుస్తున్న వ్యక్తి, విరసం ఆటుపోట్లను చూసిన వ్యక్తి, విరసంలో వచ్చిన అనేక రకాల సంక్లిష్టతలను తన వాక్చాతుర్యంతో, తన సంయమనంతో చక్కదిద్దిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి సంబంధించిన సాహిత్య దృక్పథం పట్ల, ఆయన ఉన్నటువంటి వస్తువు విషయంలో, రూపం విషయంలో, శిల్పం విషయంలో అనుకున్నటువంటి దృక్పథం పట్ల కొత్తగా మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ సామాజిక సందర్భం ఒకటి ఆ ప్రాసంగికతను కల్పిస్తుందిగా నేను భావిస్తున్నాను. ఏమిటి ఇవాళ ప్రాసంగికత, ఏమిటి ఇవాళ సామాజిక సందర్భం అంటే, కొన్ని దశాబ్దాలుగా కలిసి శ్రమించి నిర్మించుకున్న ఒక కళల సౌధం కూలిపోతున్న సందర్భంలో మళ్ళీ మొదటి నుంచి నిర్మించుకోవాల్సిన అవసరం ఒకటి ఈరోజు సమాజంలో ఉంది. అట్లా కూలిపోతున్నటువంటి లేదా వెనకబట్టి పడుతున్నటువంటి ఒక రకమైన ఆలోచన విధానం స్థానంలో ప్రజాకంటకమైన,
లేదా ప్రజా వ్యతిరేకమైన ఆలోచన విధానాలు దూసుకొస్తున్న ఈ క్రమంలో ఈ పుస్తకాలు ఇచ్చే జ్ఞానం మనల్ని మళ్ళీ రిఫ్రెష్ చేస్తుందని నేను భావిస్తున్నాను. కాబట్టి చెంచయ్య గారి పుస్తకాల మీద మళ్ళొకసారి మాట్లాడుకోవడం అసలైన ప్రాసంగిక విషయంగా నేను భావిస్తున్నాను. ఇకపోతే చెంచయ్య గారి దృక్పథం చాలా స్పష్టం. అది తెరిచిన పుస్తకంగా మనందరికీ విదితమే. ఆయన దృక్పథం స్పష్టంగా మార్క్స్, లెనిన్, మావో ఆలోచన విధానం. మార్క్స్, లెనిన్, మావో ఆలోచన విధానం ఆయన సాహిత్య దృక్పథంగా మనం అర్థం చేసుకుంటాం. ఇట్లాంటి విషయాలు, ఇట్లాంటి మాటలు ఏవి ఆయన పుస్తకాలు పెద్దగా కనిపించవు, ఎక్కడో చోట తప్ప. మార్క్స్, లెనిన్, మావో ఆలోచన విధానం అలాంటి పదాలు మనకి ఎక్కడ కనిపించవు. కానీ వాళ్ళు చెప్పిన అనేక రకమైన విషయాలని చాలా సందర్భోచితంగా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఆయన టూల్స్ రెండే రెండు. ఒకటి గత్తరిక భౌతికవాదం, రెండు చారిత్రక భౌతికవాదం. ఈ రెండు టూల్స్ లోనే అన్ని చూస్తారు ఆయన. ఈ రెండు టూల్స్ కేంద్రంగానే వస్తువును చర్చిస్తారు. ఈ రెండు టూల్స్ కేంద్రంగానే రూపాన్ని, శిల్పాన్ని చర్చిస్తారు. ఈ రెండు టూల్స్ కేంద్రంగానే, పరికరాల కేంద్రంగానే ఆ సాహిత్య దృక్పథం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ దృక్పథంలో చూసినప్పుడు, ఈ గత్తర్క చారిత్రక భౌతికవాద దృష్టికోణం నుంచి చూసినప్పుడు చెంచయ్య గారికి వ్యవస్థ చాలా బలీయంగా కనిపిస్తుంది. సామాజిక వ్యవస్థ చాలా బలీయమైంది అని ఆయన ప్రతిపాదిస్తారు ఆయన పుస్తకాల్లో. ఈవెన్ కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి 19వ శతాబ్దంలో పుట్టుకు రావడానికి ఆ సామాజిక వ్యవస్థనే బలీయంగా ప్రభావం వేసిందని చెప్తారు. కాబట్టి వ్యక్తిగతంగా వెస్టిగా మనిషికి ఏమి గొప్పతనం ఏమి ఉండదు. సమాజం ఒక వ్యక్తిని తయారు చేసుకుంటుంది. ఆ 19వ శతాబ్దం నాటి కాలం ఆ మార్క్స్ను తయారు చేసుకున్నది. మార్క్స్ మేధావితనమంతా కూడా ఆ సమాజం పుట్టుకలో ఉందని చెప్తారు ఆయన. మార్క్స్ మేధావితనాన్ని కూడా ఆయన పెద్దగా గుర్తించారు. ఆ గుర్తించింది కూడా, ఆ మేధావితనాన్ని గుర్తిస్తే కూడా ఆ మేధావితనం అంతా కూడా ఆ సమాజ గర్భంలోనే ఉందని చెప్పడం ఆయన నిక్కచితనానికి ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి వ్యష్టికి ఆయన పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడు, సమష్టికి ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ. నిజానికి ఆ గత్తరిక భౌతికవాదం కానీ చారిత్రక భౌతికవాదం చెప్పేది అదే నియమాలు. దాన్ని తూచా తప్పకుండా తన సాహిత్యంలో పాటిస్తున్న వ్యక్తి చెంచయ్య గారు. ఆయన పుస్తకంలో అవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మార్క్స్ పుట్టుకొచ్చిన, లేదా భాషా విప్లవం, తెలుగునాట భాషా విప్లవం చేసిన గిడుగు పుట్టుకొచ్చినా కూడా ఆ సామాజిక సందర్భాలు వాళ్ళను తయారు చేసుకున్నవి అని నిర్మోహమాటంగా చెప్పగలిగిన వ్యక్తి విమర్శకులు చెంచయ్య గారు. రైట్. కాబట్టి సాహిత్యం ఆత్మ సంతృప్తి కోసమో వ్యక్తిగత ఆనందం కోసమో కాదు, సాహిత్యం ప్రజల కోసం అన్నది మార్క్స్ నినాదం. ఆ నినాదాన్ని, ప్రజల కోసం అనే నినాదాన్ని సాహిత్యం ఉండాలన్నది ఆయన తూచా తప్పకుండా రాశాడు, కోరుకున్నాడు. దానికి సంబంధించిన విశ్లేషణ కూడా మనకి ఈ రెండు పుస్తకాలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. ఆయన ఏమంటారంటే సాహిత్యం జీవితాన్ని వ్యాఖ్యానిస్తుంది అంటారు. సాహిత్యం జీవితాన్ని వ్యాఖ్యానిస్తుంది, సాహిత్య విమర్శ సాహిత్యాన్ని విశ్లేషిస్తుంది. అంటే సాహిత్య విమర్శకు జీవితం, సాహిత్యం రెండు అవసరమేనన్నమాట అంటారు. సాహిత్య విమర్శకు జీవితం, సాహిత్యం రెండూ అవసరము. అంటే సాహిత్య విమర్శకుడు ఎలా ఉండాలి అని చెప్పడం కోసం ఈ వాక్యాలు మనం ఉదాహరణ తీసుకోవాల్సి ఉంటుంది. సాహిత్య విమర్శకుడికి సాహిత్యం పట్ల, జీవితం పట్ల, రెండింటి పట్ల అవగాహన ఉండాలి. జీవితం అంటే ఏమిటి అనే దానికి సంబంధించి చాలా చర్చలు చేస్తారు అక్కడ ఆ వ్యాసాల్లో. కాబట్టి మొత్తంగా సాహిత్య స్వభావం ఎట్లా ఉంటుంది ఈ దృష్టికోణం చూసినప్పుడు, ఈ దృక్పథంలో చూసినప్పుడు సాహిత్య స్వభావం అంటే ఏమిటి, సాహిత్యం ఎట్లా సృష్టి జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా చాలా విపులమైనటువంటి చర్చలు చేస్తారు ఈ వ్యాసాలను. సాహిత్యం మానవ చైతన్య రూపంలో విలక్షణమైంది అంటారండి. సాహిత్యం మానవ చైతన్య రూపంలో చాలా విలక్షణమైన ఉత్పత్తి అంటారు. సాహిత్యం ఒక ఉత్పత్తి, వస్తు ఉత్పత్తిగా ఆయన భావిస్తారు. అందులో ఎంత కల్పన, సాహిత్యంలో ఎంత కల్పన ఉన్నప్పటికీ కూడా ఆ కల్పన వాస్తవ పరిస్థితిని ఉన్నతీకరించడానికి దోహదపడాలి అని కోరుకుంటారు ఆయన. కాబట్టి వాస్తవ పరిస్థితి తప్పకుండా ఉంటుంది, వాస్తవ పరిస్థితికి విడిచిపెట్టి కల్పన ఉండకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ. కల్పన లేకపోతే సాహిత్యం కాదని కూడా ఒక చోట అంటారు. మళ్ళీ కేవలం వస్తువు ఉంటే అది సాహిత్యం కాదు.
వస్తువుతో పాటు శిల్పం కూడా రూపాన్ని తీసుకొని శిల్పం కూడా వ్యక్తం అవుతాయని అది సరైన సాహిత్య ప్రక్రియ అని చెప్పడం అనేది ఆయన వ్యాసాల్లో మనకు కనిపిస్తున్న విషయం. కాబట్టి జీవితం పట్ల ఒక చైతన్యపూరితమైనటువంటి స్ఫూర్తిని కలిగించడం సాహిత్య లక్ష్యం అంటారు ఆయన. అంటే సాహిత్యం చదవడం దేనికి, సాహిత్యం ఎందుకు సృష్టి చేయాలి అనే దానికి సంబంధించి జీవితం పట్ల ఒక పాఠకునికి చైతన్య స్ఫూర్తి కలిగించాలి సాహిత్యము. అంతేకాకుండా జీవితంలో అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి, గహనమైన విషయాలు చాలా ఉంటాయి, సంక్లిష్టత చాలా ఉంటాయి. ఆ అన్ని కోణాల పట్ల ఒక అవగాహన కలిగించడం సాహిత్యం బాధ్యత అని, కర్తవ్యం అని అని చెప్తారు. ఇక్కడ వరకు ఓకే. సాహిత్యం సంబంధించిన నిర్వచనాలు ఆయన విశేషంగా చెప్పారు, చర్చించారు. మార్క్స్ చెప్పింది లేదా మార్క్సిజం వచ్చిన తర్వాత మన వాళ్ళు ఎంత ఏమనుకుంటున్నారంటే, అప్పటి వరకు ఉన్న ఫిలాసఫీలన్నీ కూడా సమాజం ఎట్లా ఉందో మాత్రమే చెప్పాయి, మార్క్సిజం మాత్రమే సమాజం మార్పుకు కావాల్సినటువంటి విషయాల గురించి ఆలోచించింది అని చెప్తుంటారు. సరిగ్గా అదే ఆలోచన విధానాన్ని సాహిత్యం కేంద్రంగా చర్చించిన వ్యక్తి చెంచయ్య గారు. జీవితం ఎట్లా ఉందో చెప్పడానికి సాహిత్యం అవసరం లేదంటాడు ఆయన నిర్మోహమాటంగా. జీవితం ఎట్లా ఉందో చెప్పడానికి సాహిత్యం అవసరం లేదు. చరిత్ర సామాజిక శాస్త్రాలు అవసరం ఉన్నాయి ఆల్రెడీ, కానీ సాహిత్యం ఎందుకు మళ్ళీ? జీవితం ఎలా ఉండాలో కూడా చెప్పడానికి సాహిత్యం అవసరం అంటాడు ఆయన. జీవితం ఎలా ఉండాలో అంటే మార్పు, ఎట్లాంటి మార్పుకు దోహదపడాలో, ఎటువంటి మార్పు వైపు ప్రయాణించాలో సమాజం, జీవితం అనే దానికి సంబంధించి మార్క్స్ దృష్టికోణం మనకి ఆ సాహిత్య ఆయన ఇచ్చిన నిర్వచనంలో, వివరణలో కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చమత్కారమైన విషయాలు చెంచయ్య గారి వ్యాస రచనలో కనిపిస్తాయి మనకి. విషయాన్ని చాలా చమత్కారంగా, చాలా వ్యంగ్యంగా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఆయన మన ప్రత్యక్షంగా ఎదుటి లేకపోయినా కూడా మనకు నవ్వు తెప్పిస్తాయి కొన్ని విషయాలు వ్యంగ్యంగా చెప్పడంలో, చమత్కారంగా చెప్పడంలో. ఆయన ఏమంటాడు, మనం జనరల్ గా కళ కోసం కాదు అనే వాళ్ళు ఉండొచ్చు, కళ కోసం కాదు అనే వాళ్ళు ఉండొచ్చు, కళ ప్రజల కోసం అనే వాళ్ళు కూడా ఉండొచ్చు. డిఆర్కి గారు కొంచెం థ్యాంక్ యూ సో మచ్. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని చెప్పే రెండు వర్గాలు ఉంటాయి. కానీ కళని అనుకోవడం, కళనే తనకు తానుగా అనుకుంటే ఎట్లా ఉంటుంది అనే సంబంధించి, కానీ కళ కోసం అనే పద్ధతిలో సృష్టించబడ్డ కళలు ఎక్కడా ఉండవు అంటాడు ఆయన. కళ కోసం అనే పద్ధతిలో సృష్టించబడ్డ కళలు ఎక్కడా ఉండవు అని చెప్పడం అనేది ఆయన ప్రత్యేకతగా మనకు కనిపిస్తుంది. అది ఆచరణ సాధ్యం కాదు కూడా అంటాడు ఆయన. అంటే కళ కోసం అనే పద్ధతిలో సృష్టించబడ్డ కళలు ఎక్కడా ఉండవు, అలా ఉండడం ఆచరణ సాధ్యం కాదు. ప్రకృతిలో, సమాజంలో ఏ వస్తువు తన కోసం తాను ఉండదు అంటాడు ఆయన. ప్రకృతిలోని, సమాజంలోని ఏ వస్తువు కూడా తన కోసం తాను ఉండదు. తాను ఏదో ఒక సమాజంలో తన పక్కనున్న, తన చుట్టుపక్కల ఉన్న వస్తువు పట్ల, వశాల పట్ల ఒక ప్రభావం వేస్తూ ఉంటుంది, ప్రభావాన్ని తీసుకుంటూ ఉంటుంది. దానికి అదిగా వ్యష్టిగా ఉండదని చెప్పడం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం. కాబట్టి వ్యష్టి సమష్టి అనే దానికి సంబంధించిన చర్చనే మనకి సాహిత్య భాషలో, ఆయన రాసిన సాహిత్య భాషలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. వ్యష్టివాదాన్ని ఆయన తృణీకరిస్తారు, సమష్టి చాలా గొప్పదని చెప్పడం ఆయన ప్రతిభాసంలో కనిపిస్తూ ఉంటుంది. భాష విషయంలో కూడా ఆయన కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. సాహిత్యం వ్యక్తమయ్యే భాష సమాజంలోని భావాలు ఏదో ఒక వ్యక్తికి చెందినవి కావు అంటాడు ఆయన. సాహిత్యం వ్యక్తమయ్యే భాష సమాజంలోని భావాలు ఏదో ఒక వ్యక్తికి చెందినవి కావు, అవన్నీ సమష్టి ఫలితాలే అంటుంటారు. అంటే వెస్ట్ అనేది ఏమి ఉండడం చెప్పడం కోసం అనేక రకాల విషయాలు చెప్తుంటారు, అనేక రకాల ఉదాహరణలు తీసుకొస్తుంటారు ఆయన తన వ్యాసాల్లో. ఇకపోతే ఇంకొక అంశం, ఉత్పత్తి సృజనకు సంబంధించి చాలా చర్చ చేశారు. ఉత్పత్తి సృజన, ఉత్పత్తి లాంటిది సృజన కూడా అంటారు ఆయన. ఒక 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 భౌతిక రంగంలో చేసే ఉత్పత్తి ఎట్లా ఉంటుందో, ఒక శ్రామికుడు ఉంటాడు, ముడిసరుకు ఉంటుంది, ఉత్పత్తి చేయబడే వస్తువు ఉంటుంది. అట్లాగే సరిగ్గా ఆ మూడు అంశాలని సాహిత్యానికి అనుభవించి చెప్పడం ఆయన ప్రత్యేకతగా మనం చూడాల్సి ఉంటుంది. సృజన ఏ కొంతమంది సొత్తు కాదు అంటారు ఆయన. సృజన ఏ కొంతమంది సొత్తు కాదు, సృజన ప్రతి ఒక్కరిలో ఉంటుందని చెప్పడం ఇక్కడ సమష్టికి ఆయన ఇచ్చే ప్రాధాన్యత.
ప్రకృతిని పరిసరాలను మార్చే క్రమంలో చైతన్యవంతమైన మానవ కార్యాచరణని సృజన అంటాం. సృజన అంటే ఏమిటి అనే ప్రశ్న వేస్తున్నాడు. ప్రకృతిని పరిసరాలను మార్చే క్రమంలో చైతన్యవంతమైన మానవ కార్యాచరణ సృజన అంటారు ఆయన. అంటే ఉత్పత్తి నైపుణ్యంలో సృజన ఉంటుంది అంటారు. ఉత్పత్తి నైపుణ్యంలో సృజన ఉంటుంది. ఉత్పత్తి ప్రధానంగా సమష్టి కార్యాచరణ. అందువల్ల ఉత్పత్తి ఆధారంగా పుట్టిన సృజన కూడా సమిష్టి స్వభావం కలిగింది. సృజన శక్తి ఒక వ్యక్తికి చెందిందిగా పైకి కనిపిస్తూ ఉంటుంది అంటాడు. నిజమే కదా. ఈరోజు చెంచయ్య గారి పుస్తకాలు అంటుంటాం మనం. నిజానికి చెంచయ్య గారి పుస్తకాలు సాహిత్యంలో వస్తువులు శిల్పాలు వివేచన, రైట్, సాహిత్య దృక్పథం అని చెంచయ్య గారి పేరు మీదుగా మనకు కనిపిస్తున్నాయి. వీటిని ఆయన ఒప్పుకోడు. నిజానికి ఇవి చెంచయ్య ముఖతా వెలువడి ఉండవచ్చు, చెంచయ్య చేతి ద్వారా వెలువడి ఉండవచ్చు, కానీ అవి చెంచయ్య సొంతం కాదు అని ఆయన ఆలోచన విధానం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని ప్రజల పరం చేయడం ఒక మార్క్సిస్ట్ ఆలోచన పరుడి గొప్పతనంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి ముఖంగా వెలువడ్డప్పుడు, అంటే ఈ మధ్యకాలంలో గద్దరు చనిపోయిన తర్వాత కూడా గద్దరే జననాట్య మండలికి, గద్దరే ఒక మార్క్స్ మావో ఆలోచన విధానానికి రూపకల్పన చేయడంలో, లేకపోతే ఎక్కువ మొత్తంలో ప్రచారం చేయడంలో ఉన్నాడని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ గద్దరు పుట్టడానికి, గద్దర్ లాంటి వ్యక్తి నిర్మాణం కావడానికి ఈ సమాజం ఎంతో దోహదం చేసింది. కాబట్టి గద్దర్ గొప్పతనమా లేకపోతే సమాజం గొప్పతనమా అనే సంబంధించి చర్చ జరిగింది మన గద్దర్ సందర్భంలో. గద్దర్ చనిపోయినప్పుడు ఆ సందర్భంలో జరిగిన చర్చకు మనకు సమాధానాలు ఇక్కడ దొరుకుతున్నాయి. కాబట్టి సృజన శక్తి ఒక వ్యక్తికి చెందిందిగా మనం పైకి కనిపిస్తుంటున్నప్పటికీ కూడా అది నిజం కాదు అంటాడు ఆయన. గద్దరు గొప్పవాడుగా కనిపిస్తున్నప్పటికీ కూడా గద్దర్లో సహజమైనటువంటి ఒక సృజన శక్తి ఉండొచ్చు కాక, కానీ ఆ సృజన శక్తిని తట్టి లేపింది మాత్రం సమాజంలోని విషయాలు, సంక్లిష్టతలు, సామాజిక అవసరాలు అని చెప్పడం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా ప్రతి సందర్భంలో అంటే వ్యక్తివాదాన్ని ఖండలుగా ఖండించడం అనేది మనకి ఈ చెంచయ్య గారి అన్ని వ్యాసాల సందర్భంలో కనిపిస్తున్నటువంటి గొప్ప లక్షణంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన ఏమంటాడంటే, ఒక వ్యక్తి ముఖంగా కనిపిస్తున్నప్పుడు కూడా ఆ నేపథ్యంలో, ఆయనకు సంబంధించిన సృజన నేపథ్యంలో అనేక మంది వ్యక్తుల సమష్టి కృషి పరోక్షంగా ఉంటుంది అని చెప్తారు. ఆ సమష్టి కృషి లేకుండా చెంచయ్య లాంటి వాళ్ళు, ఆ సమష్టి కృషి లేకుండా రాజపాలెం లాంటి వాళ్ళు తయారవుతారంటే అది మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సాహిత్య దృక్పథం కోణంలో చూసినప్పుడు, చెంచయ్య గారి సాహిత్య దృక్పథం కోణంలో చూసినప్పుడు. కాబట్టి ఇవన్నీ విషయాలని ప్రాచీన అలంకారికులు పూర్వజన్మ సుకృతంగా, దైవకృపగా భావిస్తారని కూడా చెప్తాడు ఆయన ఆ వ్యాసాల్లో. మనమేమో అంటే ఈ సాహిత్య దృక్పథం కలిగిన వాళ్ళు, చెంచయ్య లాంటి వాళ్ళేమో సమష్టి ఫలితంగా ఒక వ్యక్తి నిర్మాణం అవుతారని చెప్తే, ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు లేదా భౌతిక విషయాలకు అతీతంగా ఆలోచించే వాళ్ళు, లౌకిక విషయాలకు అతీతంగా ఆలోచించే వాళ్ళు ఇదంతా దైవకృపగా భావిస్తూ ఉంటారు, పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారని ఆయన ఎద్దేవా చేస్తాడు చాలా సందర్భాల్లో. కాబట్టి సృజన అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, పాండిత్యం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఫలానా కులంలో పుట్టడం వల్ల పాండిత్యం వస్తుందని దానికి సంబంధించి పెద్దగా ఒప్పుకోలుదానం చెంచయ్య గారిలో మనం ఆశించలేం, ఉండదు కూడా. అది ఆయన నమ్ముకున్నటువంటి గత్తారిక చారిత్రక భౌతికవాదం చెప్పే విషయాలు. కాబట్టి సృజన అనేది కేవలం పండితులకి సంబంధించి మాత్రమే కాదు, కేవలం రచయితలకు సంబంధించి మాత్రమే కాదు, ప్రతి మనిషిలో, సాధారణ జీవితాన్ని గడిపే ప్రతి మనిషిలో అక్షరాశిలో నిరక్షరాశిలో కూడా సృజన ఉంటుంది అని చెప్పడం ఆయన ప్రజల సృజన శక్తి మీద అపారమైన నమ్మకం కలిగిన వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉంటాడు. అసలు సౌందర్యాన్ని చూసే దృష్టికి సంబంధించి కూడా మార్క్సిస్టులు లేదా చెంచయ్య గారి లాంటి వాళ్ళు ఒక రకమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు. సౌందర్యం ఎక్కడ ఉంటుంది? చూసే చూపులో సౌందర్యం ఉంటుంది. నీ వర్గ దృక్పథంలో సౌందర్యం ఉంటుంది అంటారు ఆయన. నీ వర్గ దృక్పథం ఏదైతే నువ్వు చూసే సౌందర్యాన్ని కూడా అట్లాగే ఉంటుంది అంటారు ఆయన.
కాబట్టి వర్గ దృక్పథం శ్రామిక వర్గ దృక్పథం అయినప్పుడు ప్రతి మనిషిలో నువ్వు సౌందర్యాన్ని చూస్తావు. ఆ సందర్భంలో జీవితాలను త్యాగం చేసి కొన్ని 50 సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా అమరులైన వాళ్ళలో సౌందర్యం లేదా అని ప్రశ్నిస్తారు చెంచయ్య గారు. అదే సందర్భంలో కోకు లాంటి వాళ్ళు కూడా సౌందర్యం గురించి రాసిన కథలు కూడా ఉన్నాయి మనకి. అట్లా సౌందర్య చూసే దృష్టి నీ వర్గ దృష్టిలోంచి చూడాల్సి ఉంటుంది, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నీ వర్గ దృష్టి నీ ప్రాపంచిక దృక్పథం ఎటువంటి వర్గ దృష్టిని కలిగి ఉంటే అటువంటి వర్గ దృష్టిలో నుంచి నువ్వు సౌందర్యాన్ని ఆస్వాదిస్తావు. కాబట్టి శ్రామిక వర్గ దృక్పథాన్ని కలిగినటువంటి వ్యక్తులు ప్రతి ఉత్పత్తిలో ప్రతి సందర్భంలోనూ సౌందర్యాన్ని వెతుకుతారు అని చెప్పడం ఇక్కడ చెంచయ్య గారి దృక్పథంగా మనం ఆలోచించాల్సి ఉంటుంది, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మానవ శ్రమలోనే మానవ ఉత్పత్తిలోనే సౌందర్యం ఉంటుంది అని చెప్తారు. అందుకే ఆ సందర్భంలో వారు శ్రీశ్రీ గారిని కూడా కమ్మరి చక్రం, కుమ్మరి చక్రం, కమ్మరి సాలెల మగ్గం లాంటి పద్యాల్లో అంటే కవితల్లో ఆయన శ్రామిక సౌందర్యం ఒక గొప్పతనాన్ని ఉటంకిస్తూ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆదిమ కాలం నుంచే మనకు సృజన ఉంది. ఉత్పత్తితో పాటే పని పాట పుట్టింది. పని పాట రెండు వేర్వేరు అంశాలు కాదు. కాబట్టి సాహిత్యం కూడా ఉత్పత్తిలో భాగంగానే ఉంటుంది. ఉత్పత్తికి దూరంగా మనం సృజనను చూడలేము అని చెప్పడం ఆయన సాహిత్య దృక్పథంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శ్రమ సాధనాలే అసలైన పనిముట్లుగా చెప్తారు టిఎంఎస్ గారు. ఆ విషయాన్ని ఆయన కోట్ చేస్తారు వ్యాసాలు. శ్రమ సాధనం ఏమిటి? పనిముట్టు. ఆ పనిముట్టే మనకి ఉత్పత్తి సాహిత్యము అని చెప్తారు. చాలా కాలం నుంచి, ఆదిమ కాలం నుంచి కూడా మనకి ఉత్పత్తికి సాహిత్యానికి అంటే పనికి పాటకు మధ్య ఉన్న ఒక గత్తారికమైన సంబంధం, ఒక సహజమైన సంబంధం ఎట్లా ఉంటుందో ఆ వ్యాసాల్లో చాలా వివరంగా రాసుకుంటూ వచ్చారు. వేటాడడం ఆది మానవునికి లక్ష్యమైతే, అంటే జంతువు ఒక లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ వేటగాడు లేదా ఆదిమ మానవుడు ఎంచుకునే పద్ధతులు శిల్పం అంటారు ఆయన. చాలా సింపుల్. ఎట్లాంటి విషయాలు తీసుకొని సాహిత్యాన్ని, వస్తువుని, శిల్పాన్ని అర్థం చేస్తారు చూడండి ఒకసారి. వేటగాడు వేటాడే లక్ష్యం వస్తువు అయితే ఆ వస్తువును, ఆ లక్ష్యాన్ని జంతువు అయితే ఆ జంతువును వేటాడడానికి సంబంధించిన అనుసరించే పద్ధతులు శిల్పంగా ఆయన చెప్తారు. కాబట్టి పనికి పాటకు ఆదిమ కాలం నుంచి ఒక సంబంధం ఉంది. సాహిత్యాన్ని లేదా సృజనను పని నుంచి వేరు చేసి చూడలేము అని చెప్పడం ఆయన ప్రత్యేకతగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇదే సందర్భంలో ఇదే అంశం మీద మనకి సుద్దాల అశోక్ తేజ గారి అద్భుతమైన పాట కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఆదిమ కాలమునందు ఆ నది తీరాలందు గూడులు నిర్మించి జనులు గుంపు గూడి గడుపునప్పుడు ఆకలి మంటల బాటలో ఆకలి తీరే వేటలో అలమట చెందే ఊపిరి అలసటయే మొదటి పాట పట 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 పచ్చమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలి స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఇటువంటి పని పాట జత కట్టడం అనేది మనకు ఆదిమ కాలం నుంచి ఉంది అని చెప్పడంలో చెంచయ్య గారి ప్రత్యేకత. ఆ విషయాన్ని తీసుకొని సుద్దాల అశోక్ తేజ గారు అద్భుతమైన పాట రాయడం కూడా, ఒకే రకమైన దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు ఉత్పత్తిని ఒక సృజన వ్యాపారంగా చూడడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుందనే విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చెంచయ్య గారు విమర్శ రూపంలో చెప్పిన, సుద్దాల అశోక్ తేజ గారు పాట రూపంలో చెప్పినా కూడా ఆలోచన దృక్పథం ఒకటే అయినప్పుడు, వర్గ దృక్పథం ఒకటే అయినప్పుడు, చూసే ప్రపంచ దృక్పథం ఒకటే అయినప్పుడు చెప్పే విషయాలు కూడా ఒకటే ఉంటాయని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రక్రియలు వేరే ఉండొచ్చు కాదు. కాబట్టి ఈ సృజనకు సంబంధించి ఆయన ఆ ఉత్పత్తికి సంబంధించి, ఉత్పత్తిలో ఉన్న సృజనకు సంబంధించి, సృజన శక్తికి సంబంధించి, సృజనలో ఉన్న సౌందర్యానికి సంబంధించి
తన జీవితంలో ఉన్నటువంటి ఒక ఉదాహరణ తీసుకొని ఆయన ఎప్పుడో వ్యవసాయంకి వెళ్ళాడంట. వ్యవసాయంకి వెళ్ళినప్పుడు ఆ మూగజీవులు అనేటువంటి ఎద్దులు, ఆ రైతు ఇద్దరు కలిసి ఒక నాగలిని దున్నుతున్నప్పుడు ఎట్లా ఒక స్టేట్గా ఒక చక్కగా ఒక లైను కలగడంలో ఉన్నటువంటి ఉత్పత్తిలో ఉన్నటువంటి సృజన ఎంత గొప్పదో అని చెప్తుంటారు. ఆ ఉదాహరణ అక్కడ ఇచ్చారు ఆ పుస్తకంలో. కాబట్టి ఇక్కడ కూడా ఈ సందర్భంలో నాకు కూడా సృజనలో ఎంత నైపుణ్యం ఉంటుంది, ఉత్పత్తిలో ఎంత నైపుణ్యంగా పనిచేస్తారు ఉత్పత్తికారులు అనే దానికి సంబంధించి కూడా స్వయంగా నా జీవితంలో కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఒక పెద్ద బండరాయిని మా నాన్న నన్ను ఎత్తుకొని రమ్మన్నాడు. అది ఎంతకీ కదలడం లేదు, చాలా పెద్ద బండరాయి, దాదాపు ఒక 100 కిలోలు ఉండే అవకాశం ఉంది. అది బట్టలు ఉతుకోవడానికి ఉపయోగపడే బండ. అది మోసుకురావడం అనేది నా వల్ల అయితే లేదు. చాలా శ్రమ పడ్డాను, అప్పటికి కాలేదు. మా నాయన వచ్చిండు, ఓ 2 కర్రలు తీసుకొచ్చాడు. ఓ 2 కర్రలు తీసుకొచ్చి బండ కింద ఒక కర్ర లేపి ఒక కర్ర పెట్టాడు. బండ కింద 2 కర్రలు ఇట్లా పెట్టిన తర్వాత 2 గుండ్రటి రాళ్ళు వాటి కింద వేశాడు. గుండ్రటి రాళ్ళు వేసిన తర్వాత ఈజీగా గుండ్రటి రాళ్ళను సహాయంగా తీసుకొని బండను మొత్తం లక్ష్యాన్ని చేర్చే ప్రయత్నం చేశాడు. అది కదా సృజనలోని నైపుణ్యం అంటే, అది కదా శిల్పం అంటే, అది కదా ఉత్పత్తిలోని సృజన అంటే. అటువంటి సృజన ఉత్పత్తిలోనే సృజన ఉంటుంది రాబోయ్, పనిచేయడంలోనే సృజన ఉంటుంది అని మనకి చాలా విశేషాలతో చెప్పడం మనకు చెంచయ్య గారిలో కనిపిస్తూ ఉంటుంది. అట్లా ఇక్కడ కూర్చున్న, ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి సాధారణ వ్యక్తుల జీవితంలోని కళా నైపుణ్యం ఎట్లా ఉంటుందో, ఆ కళా నైపుణ్యం సాహిత్యం ద్వారా ఎట్లా, పాట ద్వారా ఎట్లా వ్యక్తమవుతుందో మనందరికీ బాగా తెలిసిందే. కాబట్టి ఆదిమ సమాజం నుంచి చూసినప్పుడు పనితో పాటే ఉత్పత్తి కూడా, సృజన కూడా కలిసి ఉంది. ఆ రెండింటిని విడదీయలేని ఒక భాగంగా మనం చూడాల్సి ఉంటుందని చెప్తారు చెంచయ్య గారు. కాబట్టి అటువంటి విషయాల పట్ల అంటే వస్తు శిల్పాల పట్ల ఐక్యత ఉండాలని ఆయన చెప్తారు. ఆయన రాసిన కొన్ని వాక్యాలు చూడండి ఇక్కడ. ఆదిమ కాలంలో ఉత్పత్తికి సృజనకు సంబంధించి విషయాలు కొన్ని మాట్లాడుకున్నారు. అంటే ఆయన దృక్పథం చారిత్రకంగా విషయాలు చూడడం కదా. ఇప్పుడు ఆదిమ సమాజం అయిపోయిన తర్వాత భూసమయ సమాజం వచ్చిన తర్వాత సాహిత్యం లేదా సాహిత్యంలో వస్తువు లేదా రూపము, ఆ దృక్పథాలు ఎట్లా మారుతూ వచ్చాయి కూడా చాలా విపులంగా 2-3 పేజీల్లో వివరిస్తారు ఆయన. భూసమయ సమాజంలో పాలక వర్గాలు, రాష్ట్రీయ వ్యవస్థ, భూసమయ సమాజంలో ముఖ్యంగా పాలక వర్గాలు సాహిత్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నాయంటారని. నిజానికి సాహిత్యం ప్రాచీన కాలంలోనూ, ఒక ఆదిమ సమాజంలో మినహాయిస్తే ప్రాచీన సాహిత్యంలోనూ మధ్యయుగల సాహిత్యంలోనూ ఎప్పుడు కూడా సాధారణ మనిషి స్పందన ఎక్కడ, ఆ చప్పులు మనకు ఎక్కడ వినిపించవు. చాలా ఎక్కడో సందర్భానువశంగా తప్ప ఆ గుండె చప్పుళ్ళు, ఆ కష్టాలకు సంబంధించిన చప్పుళ్ళు మనకు ఎక్కడ కనిపించమంటారు ఆయన. భూసమ సమాజంలో పాలక వర్గాలు స్వార్థపూరితంగా ధర్మశాస్త్రాలని, సాహిత్య శాస్త్రాలని నిర్మించుకున్నాయి తమ పాలన నిరాఘాటంగా కొనసాగడానికి అంటారు ఆయన. కాబట్టి అటువంటి పాలక వర్గాలు సృష్టించుకున్న ధర్మశాస్త్రాలు, శాస్త్ర గ్రంథాలు, కావ్యాలు కొద్ది మంది పండితులకు మాత్రమే పరిమితమయ్యాయి. పండితుల కోసం సాహిత్యాన్ని సృష్టించుకున్నారు తప్ప అది ప్రజల గుండె చప్పులు ఎక్కడగా మనకు కనిపించవు అంటారు ఆయన. కాబట్టి పండితులు మెప్పించడం కోసం జరుగుతున్న పోటీలో, శిల్పాల్లో, వస్తువులో ఎక్కడ అసలు ఒక సంక్లిష్టత అనేది బయలుదేరని అంటారు ఆయన. ఈ సంక్లిష్టత బయలుదేరడం వల్ల లేదా కృత్రిమమైన ఛందస్సులు సృష్టించడం వల్ల శిల్పం కొరుకుడు పొడనిగా తయారైంది అంటారు ఆయన. కొరుకుడు పొడనిగా తయారు కావడంతో పాటు సామాన్యులకి ఆస్వాదయోగ్యంగా అయ్యే పరిస్థితి మనకి మధ్యయుగాల్లో భూస్వామ్య సమాజంలో మనకి కనిపించదు సాహిత్యంలో అంటారు ఆయన. కాబట్టి సాహిత్యం దాదాపుగా మధ్యయుగాల్లో ప్రజలకు లేదా సామాన్య పాఠకులకి ఎప్పుడో దూరం అయిపోయింది, ఒక పాండిత్య ప్రదర్శనగా మారిపోయింది అని ఎద్దేవా చేస్తారు ఆయన. కాబట్టి ఇదంతా ఒక రకంగా ఉంటూనే ఈ పాలక వర్గాలు, భూస్వామ్య వర్గాలు సృష్టిస్తున్న సాహిత్యము వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ పాలన నిరాఘాటంగా కొనసాగడం కోసము ఒకవైపు ఉంటే, మరోవైపు కూడా
పద సాహిత్యము, తత్వ సాహిత్యము, యక్షగానాలు, శతక పద్యాలు, చాటువుల రూపంలో ఒక ప్రజాక్షేత్రంలో కూడా సాహిత్యం ఉంది, అది అట్లా కొనసాగింది అని ఒక సమాంతర సాహిత్యాన్ని కూడా ఆయన చర్చిస్తారు తన వ్యాసాల్లో. అంటే ఎప్పుడైనా సరే రెండు రకాల ఆలోచనలు ఉంటాయి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పాలకవర్గ పక్షపాతం కలిగిన రచయితలు, సాహిత్యము, సాహిత్య సృష్టి, ధర్మశాస్త్రాల సృష్టి, మరోవైపు ప్రజల కనీస సామాన్య ప్రజల ఆలోచనలు, వాళ్ళ తాత్విక చింతనలు, వాళ్ళ సంస్కృతి జీవన వేదనలు, పరివేదనలన్నీ కూడా ప్రతిఫలించే సాహిత్యం మరోవైపు, ఇట్లా సమాంతర సాహిత్యం కూడా ఉంటుందని చెప్తాడు తన వివరణలో. కాబట్టి ఆదిమ సమాజంలో ఉన్నటువంటి ఉత్పత్తికి సాహిత్యానికి మధ్య ఉన్న సంబంధం, దగ్గర సంబంధం, భూస్వామ్య సమాజం వచ్చే సమయానికి వస్తువులో కోల్పోయాము, రూపంలో కోల్పోయాము, శిల్పంలో కోల్పోయామని కొన్ని ఉదాహరణల ద్వారా నిరూపిస్తుంటారు. ముఖ్యంగా అలంకార శాస్త్రాల గురించి చాలా విపులమైన చర్చ చేస్తారు. ఈ అలంకార శాస్త్రానికి సంబంధించి మనకు అభినవ గుప్తుడు లాంటి వాళ్ళు సాహిత్య మనువు అని కామెంట్ చేస్తారండి. అభినవ గుప్తుడు లాంటి వాళ్ళు సాహిత్య మనువు ధర్మశాస్త్రాల విషయంలో ఎటువంటి పాత్రను పోషించాడో, పాలక వర్గాలకు అనుకూలమయ్యే ధర్మశాస్త్ర గ్రంథాలు ఎట్లా రాసి ఇచ్చాడో, అభినవ గుప్తుడు లాంటి వాళ్ళు లేదా అభినవ భారతి గ్రంథానికి ముందు ఉన్నటువంటి భరతుడు రాసినటువంటి దానికి, ఆనందవర్ధుడు రాసిన ధన్యాలోకానికి సంబంధించిన విషయాలని సంబంధించి అభినవ గుప్తుడు వ్యాఖ్యానం చేశాడు. కాబట్టి ఆ వ్యాఖ్యానంలో ఆయన సాహిత్యానికి మనువుగా పనిచేశాడు అంటారు. ఇది చాలా పెద్ద కామెంట్, నిజానికి పెద్ద అబ్జర్వేషన్ ఉంటే తప్ప ఈ కామెంట్ చేయలేము, మనం వ్యాఖ్యానం చేయలేము. సాహిత్య మనవులు మనకి భూస్వామ్య సమాజంలో పుట్టుకొచ్చారు, సాహిత్య వస్తువును, శిల్పాన్ని, రూపాన్ని ప్రజలకు కాకుండా చేశారు అని చాలా వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా, ఉదాహరణలతో సహా నిరూపించడం చెంచయ్య గారి విస్తృతమైన అధ్యయన దృక్కోణానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వస్తువు, రూపశిల్పాలను వేరు చేసి సాహిత్యాన్ని చూడలేము అంటారు. వస్తువు, రూపం, శిల్పాలని మూడింటిని వేరువేరుగా చూడలేము. అట్లాగే మనం ఇక్కడ కూడా సాహిత్యంలో వస్తురూప శిల్పాలు అనే పుస్తకాన్ని, సాహిత్య దృక్పథం అనే పుస్తకాన్ని వేరువేరుగా ఈ పుస్తకం మాట్లాడిన తర్వాత ఈ పుస్తకం మాట్లాడదాం అన్నట్టుగా ఉండదు. రెండింటిలోని కూడా సాహిత్యంలో వస్తురూప శిల్పాలను చర్చించిన, సాహిత్య దృక్పథం గురించి వ్యాసాలు రాసినా కూడా, ఆ సాహిత్య దృక్పథం పట్టుకుని వ్యాసాలు రాసినా కూడా రెండింటిలోనూ ఇక్కడ విషయాలకి మనకి పరస్పరం ఆదాయాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి రెండింటిని కలిపి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి వస్తురూప శిల్పాలను వేరు చేసి సాహిత్యాన్ని చూడలేము. వస్తువుకు తగిన విధంగా లేనప్పుడు, వస్తువుకు అతీతంగా ఉన్నప్పుడు రూపానికి విలువే లేదంటారు మార్క్స్. రూపానికి విలువే లేదు. మార్క్స్ చెప్పిన విషయాన్ని ఆయన కోట్ చేస్తారు మధ్యలో. జనరల్ గా ఆయన వ్యాసాలు రాస్తున్న క్రమంలో చాలా మందిని కోట్ చేస్తారు. ముఖ్యంగా తెలుగు విమర్శకుల్లో టిఎంఎస్ లాంటి వాళ్ళని, కేతవరపు రామకోటి శాస్త్రి లాంటి వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని కోట్ చేస్తూ ఉంటారు. ఇకపోతే మార్క్స్, ఎంగల్స్ లాంటి వాళ్ళని కోట్ చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళని మైకోవస్కీ లాంటి వాళ్ళని కోట్ చేశారు. ఇట్లా చాలా మందిని కోట్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఆయన అధ్యయన విస్తృతి సంబంధించిన విషయాలు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వస్తువుకు రూపం లేకుండా విలువ లేదు అనే మార్క్సియా ఆలోచనని తన సాహిత్య విమర్శలోకి ప్రవేశపెట్టి అనువర్తనం చేసినటువంటి, గొప్ప సృజన అనువర్తనం చేసినటువంటి వ్యక్తి చెంచయ్య గారు. మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన ఇంకొక రెండు మూడు వ్యాఖ్యానాలు కూడా చేస్తారు వస్తు శిల్పానికి సంబంధించి. వస్తువు మాత్రమే సాహిత్యం అనేవాడు అజ్ఞాని అంటాడు ఆయన. చాలా మంది విప్లవ కవులు, విప్లవ సాహిత్య విమర్శ రూపాన్ని పట్టించుకోదు లేదా శిల్పాన్ని పట్టించుకోదు అనేది నా చిన్నప్పటి నుంచి, నేను డిగ్రీ సమయంలో ఉన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను అన్నమాట. నేను 2008 నుంచి సాహిత్య ప్రపంచంలోకి, సాహిత్యాన్ని దగ్గర ఉండి చెంచయ్య గారి లాంటి వాళ్ళు, వేణుగోపాల్ సాలి లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కాశీం లాంటి వాళ్ళు, వివి లాంటి వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నాను. కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు,
వింటున్నాను కాబట్టి, పాణి లాంటి వాళ్ళు చెప్పే మాట వింటున్నాను కాబట్టి ఎప్పుడో ఒక రొడ్డగొట్టుడు మాట వినిపిస్తూ ఉంటుంది. శిల్పాన్ని పట్టించుకోరు. శిల్పం లేకపోతే సాహిత్యం అట్ట ఉంటుంది. వీళ్ళ ఉద్దేశం ఆ ప్రశ్న వేసుకున్నాడు చెంచయ్య గారు. ఆ ప్రశ్న వేసుకొని, అరే బాబు, వస్తువుకు రూపం శిల్పం చాలా అవసరము, ముఖ్యమైన అవసరము. కాకపోతే శిల్పం, ఒట్టి శిల్పం వృధా ప్రయాస, అదొక భాషా విన్యాసము, అదొక గారడి విద్య. దానికి వస్తువు ఉంటేనే దానికి బలం వస్తుంది, అది సాహిత్యం అవుతుంది అని బలంగా చెప్పడంలో విమర్శ, వస్తువు మీద ఎక్కువ స్ట్రెస్ చేసి ఉండొచ్చు కాక అని కూడా అంటారు ఈయన. ఇప్పుడు నా అభిప్రాయాలు మాత్రమే కాదు ఇవి, చెంచయ్య గారి అభిప్రాయాలు కూడా. చెంచయ్య గారి అభిప్రాయాలే నా అభిప్రాయాలుగా నేను చెప్తున్నాను. వస్తువు మాత్రమే సాహిత్యం అనేవాడు అజ్ఞాని, రూపం లేదా శిల్పం మాత్రమే సాహిత్యం అనేవాడు ప్రజా వ్యతిరేకి. ఈ వ్యాఖ్య చాలా ముఖ్యంగా పట్టించుకోవాల్సిన వ్యాఖ్య ఇది. రూపం లేదా శిల్పం మాత్రమే సాహిత్యం అనేవాడు ప్రజా వ్యతిరేకి, ప్రజాకంటకుడు. శిల్పం లేకపోతే ఏ వస్తువు సాహిత్యం కాదు అనే స్పష్టత విప్లవ రచయితలకు ఉంది, విప్లవ సాహిత్య విమర్శకులకు ఉంది. చెంచయ్య గారి ముఖత మనం ఇవన్నీ వింటున్నాం. శిల్పం లేకపోతే వస్తువు సాహిత్యం అనిపించుకోదనే స్పష్టత ఉన్నవాళ్ళు కాబట్టి రూపం లేదా శిల్పం మాత్రమే సాహిత్యం అనేవాడు ప్రజా వ్యతిరేకి. ఇక్కడ అసలు ప్రజా వ్యతిరేకులైన వాళ్ళు, ప్రజా కంటకులైన వాళ్ళు, తిరోగమైన భావాలు ఉన్న వాళ్ళు ఫక్తు సాహిత్యం ఉండాలని కోరుకుంటారు. ఫక్తు సాహిత్యం ఉంటుందా అనే దానికి సంబంధించి చాలా చర్చ చేస్తారండి. ఫక్తు సాహిత్యం, శిల్పం అనేది ఉండదు. అదొక గరడి విద్య, భాషా విన్యాసం తప్ప దానివల్ల ఇసుమంత ప్రయోజనం కూడా ఉండదు. అదొక భావోద్వేగాన్ని, ఒక ఏమంటారు, లంపటత్వాన్ని ఆనందపరుస్తుంది తప్ప అది సాహిత్య ప్రయోజనాన్ని నెరవేర్చదు అనే స్పష్టత ఉంటుంది. కాబట్టి కేవలం శిల్ప విన్యాసం మీద పనిచేసే వాళ్ళు, కేవలం శిల్ప విన్యాసం మీదనే ఎక్కువ స్ట్రెస్ చేసే వాళ్ళు ప్రజా వ్యతిరేకులు అనే దాకా కూడా చెంచయ్య గారు అనే మాట అనడం కూడా వెనుకాడు చెంచయ్య గారు. చెంచయ్య గారు ఎంత మృదు స్వభావో ప్రజానుకూల విషయాలను చెప్పడంలో అంత గట్టి మనిషి, ప్రజా వ్యతిరేకులను ఎండగట్టడంలో అంత నిర్మోహమాటమైన మనిషిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలను ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారో వాళ్ళు మాత్రమే ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయంగా నేను చెప్తున్నాను. ఆయన శిల్పంకి సంబంధించి ఇంకొన్ని విషయాలు కూడా ప్రస్తావిస్తారు సందర్భానుసారంగా. భావాన్ని పట్టించుకొని భాషా చమత్కారాలు, ఆశ్చర్యం, అద్భుతం, సస్పెన్స్, సంచలనం వగైరాలు శిల్పం పేరుతో చలామణి కావడం సాహిత్యానికి పట్టిన దుర్గతికి చిహ్నం అంటారు ఆయన. సాహిత్యానికి పట్టిన దుర్గతికి చిహ్నం. శిల్పాన్ని మరుగుపరచడంలోనే నిజమైన శిల్పం ఉంటుంది అంటారు ఆయన. ఇది చాలా ముఖ్యమైన అబ్జర్వేషన్ నాకు అనిపిస్తుంది. శిల్పాన్ని మరుగుపరచడంలోనే అసలైన నిజమైన శిల్పం ఉంది అంటారు ఆయన. శిల్పం ఉన్నట్టు ప్రత్యేకంగా కనబడకూడదు. శిల్పం ఉన్నది రచయిత చెప్పదలుచుకున్న భావాన్ని పాఠకుల మనసులకు ఎక్కించడానికే. రచనను చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు పాఠకుల, శ్రోతల మనసు శిల్పం పైకి పోకూడదు, వస్తువు పైనే ఉండాలి. అదే గొప్ప శిల్పం. అంటే వస్తు శిల్పాల కలబోత ఉన్నప్పుడే, వస్తు శిల్పాల ఐక్యత ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది అంటారు ఆయన. చాలా మంది వస్తువును వేరుగా, శిల్పాన్ని వేరుగా విశ్లేషించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అరే నాయన, అట్లా రెండు విడివిడిగా ఉండదు నాయన. అట్లా రెండు విడివిడిగా మీరు విమర్శిస్తున్నారంటే, విమర్శ రాస్తున్నారంటే అది మీ అధ్యయన లోపమే తప్ప మరొకటి కాదు అంటారు. ఇవన్నీ చెబుతున్న విషయాలన్నీ కూడా స్పష్టంగా చెప్పారు. చాలా ఉదాహరణలతో సహా మనకు అర్థం చేయిస్తారు అంతే. ఒక క్యాన్వాస్ని ఏర్పాటు చేస్తారు. మనం ఆ క్యాన్వాస్ని ఏర్పాటు చేసి ఆ క్యాన్వాస్లో ఉన్నటువంటి గూఢమైనటువంటి సమాచారాన్ని మనం రాబట్టుకునేటట్టు చేస్తాడు ఆయన రచన శైలి. కాబట్టి శిల్పం అంటే ఏంటి అంటే శిల్పాన్ని మరుగుపరచడంలోనే నిజమైన శిల్పం ఉందంటారు ఆయన. అది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం.
శిల్పంగా ఉన్నట్టు కూడా కనిపించకూడదు అంటారు. ఎందుకంటే శిల్పం మీద దృష్టి పోతుంది, వస్తువు మీద దృష్టి తగ్గుతుంది అంటారు. కాబట్టి శిల్పము ఏం చేయాలి అంటే పాఠకుల మనస్సులోకి ఎక్కించడం, వస్తువును లేదా భావాన్ని పాఠకుల మనసులోకి ఎక్కించడానికే శిల్పం తప్ప ఆ శిల్పానికి అంతకు మించి పరిధి లేదు, వస్తువుకే మొదటి ప్రాధాన్యత అని చెప్పడం ఇక్కడ మార్క్సీ ఆలోచన కలిగినటువంటి చెంచయ్య గారు కానీ లేదా మార్క్సిస్ట్ ఆలోచన ఉన్నటువంటి ఎవరైనా సరే ఒప్పుకునే మాట. రైట్. ఈ వస్తు శిల్పాలకు సంబంధించి ఆలంకారికులు ముఖ్యంగా భూస్వామ్య సమాజంలో మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, భూస్వామ్య సమాజంలో పాలక వర్గాల ఆలోచన విధానాన్ని లేదా వాళ్ళ పూరితమైనటువంటి ఆలోచన విధానాన్ని కొనసాగించే క్రమంలో, వాళ్ళ పాలన నిరాటంగా కొనసాగించే క్రమంలో అలంకార శాస్త్రాలు పోషించిన పాత్ర అంత ఇంత కాదు. దాంట్లో అష్టవిధ శృంగార నాయకులు, చతుర్విధ నాయకులు ఫలానా పురాణాల నుండే కథను తీసుకోవాలి, వస్తువును తీసుకోవాలి, ఫలానా కులంలో ఉన్నవాడే కులీన సంభవుడే కావ్య నాయకుడు కావాలి, కావ్య నాయకులు కావాలి, మొదలైన అనేక రకాల చట్టాల్లో బిగించి రథబంధం పేరుతో, చక్రబంధం పేరుతో, నాగబంధం పేరుతో అనేక రకాల చట్టాల్లో సాహిత్యాన్ని బిగించి ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడని స్థితిలోకి సాహిత్యాన్ని, వస్తువును, రూపాన్ని, శిల్పాన్ని నెట్టివేశారు. వీటన్నిటికీ కారణం అలంకార శాస్త్రాలు అని. అలంకార శాస్త్రాలకి భూమిక ఆధ్యాత్మిక చింతన, ఈ ఆధ్యాత్మిక చింతనకు భూమిక వేదాల్లో ఉంది అని, వేదాల్లో ఉన్నటువంటి అనేక రకాల స్వార్థపూరితమైన ఆలోచనలు సాహిత్యం ద్వారా, సాహిత్య రూపాల ద్వారా ఎట్లా వ్యక్తమయ్యాయో, ప్రజలను ఎట్లా బానిసలుగా మార్చారో అనే విషయాలకు సంబంధించి చాలా విపులంగా రాసుకుంటూ వస్తారు ఆయన. ఒక చారిత్రక విశేషంగా మనకి ఆయన వ్యాసాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంత మాత్రమే కాకుండా అలంకారికులు ఒక సహృదయుని తయారు చేశారంటారు ఆయన. ఆ సహృదయుడికి అనేక రకాల బంధనాలు ఉంటాయంటాడు ఆయన. ఆ సహృదయుడికి పెద్దపీట వేశారు. ఆ సహృదయుడికి స్వేచ్ఛ లేదు, కనీసం సాహిత్యాన్ని పరిశీలించే హక్కు లేదు. కవితో సమానమైన హృదయం కలవాడిగా ఉండాలి, అప్పుడే పాఠకుడు సహృదయుడు అవుతాడు అని చెప్తారు. కాబట్టి సహృదయుడు అనే మనకు అభూత భావనము తీసుకొచ్చి సహృదయైన వాడుకి వాసన రూపంలో ఆ సంస్కారం ఉండాలి అంటారు. ఆ సంస్కారం ఎప్పుడు వస్తుంది అంటే అది పునర్జన్మ సుకృతంగా ఉంటుందని మళ్ళీ ఆధ్యాత్మికవాదంతో ముడిపెట్టడం, సాహిత్యాన్ని ఆధ్యాత్మికవాదంతో ముడిపెట్టి ఒక అర్థం కాని గందరగోళ స్థితిలోకి ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని అలంకార శాస్త్రాలు ఎట్లవైపు డ్రాగ్ చేస్తాయో, మళ్లించాయో అనే విషయాలు, అందులో ఉన్న కుట్రలని బహిర్గతం చేసిన వ్యక్తి చెంచయ్య గారు. అందుకే సాహిత్యము సమాజం వేరు కాదురయ్యా అని నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు మనకి. సాహిత్యాలకు రాజకీయాలు అవసరం, అరే భయ్ రాజకీయాలు ప్రారంభమైందే సాహిత్యంతో అనే విషయాలను ఎవరు చెప్పాలి? ఎన్ని వందల సంవత్సరాలుగా చెప్తున్నారు, ఎన్ని పదుల దశాబ్దాలుగా చెప్తున్నారు. చెంచయ్య గారు లాంటి వాళ్ళు ఎన్ని దశాబ్దాలుగా చెప్తున్నారు కదా. ఈ చెప్పడం అనేది చాలా పరిమితంతో కూడుకున్నటువంటి, చాలా పరిమితమైన వనరులు, పరిమితమైన సంఖ్య, శక్తి చాలడం లేదు. ఇటువంటి ఒక ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రచారం చేసే శక్తి ఇంకా సమకూరలేదు. ఇటువంటి చెంచయ్య గారు లాంటి ఆలోచన విధానం కలిగినటువంటి వాళ్ళకు ఇది మరింత విస్తృతం అవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వందల వేల సంవత్సరాలుగా సాహిత్యంలో వస్తువును, రూపాన్ని, శిల్పాన్ని అలంకార శాస్త్రాలు నిర్దేశిస్తూ వచ్చాయంటారు ఆయన. అంత మాత్రమే కాకుండా కావ్యాన్ని లేదా సృజనను, కావ్యం మాట వాడాలి కాబట్టి కావ్యాన్ని ఒక స్త్రీతో పోల్చడం, కావ్యం అనే స్త్రీకి అలంకారాలు ఎంత సొబగును సౌందర్యాన్ని కలిగిస్తాయో, ఈ భాషా సంబంధమైన అలంకారాలు కూడా అటువంటి సౌభాగ్యాన్ని కలిగిస్తాయని చెప్పడం అనేది పురుష దృక్పథంలోంచి నడిచింది అంటారు. అంటే కావ్యాన్ని స్త్రీతో పోల్చడం అనేది పురుష దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు
పురుషాధిక్యత, ముఖ్యంగా పురుష దృక్పథం కాదు, పురుషాధిక్యతకు సంబంధించిన విశేషంగా ఆయన వ్యాఖ్యానిస్తారు. కాబట్టి ఈ అలంకార శాస్త్రాలు భూసమ సమాజంలో తోడు పోసుకున్నట్టు అలంకార శాస్త్ర గ్రంథాలు, కావ్యాత్మవాదాలు, ఇవన్నీ కూడా సాహిత్యాన్ని ఒక వేల సంవత్సరాలుగా సాహిత్యాన్ని నిలువ నీటి మడుగుగా మార్చేసాయి అంటాడు. నిలువ నీటి మడుగుగా మార్చాయి, సాహిత్యానికి ఉన్న సహజ ప్రవాహ గుణానికి అడ్డుకట్ట వేశాయి అని చెప్తారు. అంటే ఒక స్టాటిక్ గా మారిపోయింది వీటి వల్ల సాహిత్యం అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ఈ పరిశీలన ఎప్పుడు వస్తుంది మనకు అంటే, ఒక గతార్కిక చారిత్రక భౌతికవాద దృష్టికోణం ఉన్నప్పుడు మాత్రమే ఈ సాహిత్యం మొత్తాన్ని ఐకమత్యంగా చూడడం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ప్రక్రియ, రూపం, శిల్పంకి సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తుంటారు. శ్రామికుడు, పనిముట్టు, ముడిసరుకు ఎట్లాంటిదో రచయిత, ప్రక్రియ, శిల్పం అట్లాంటిది అంటారు ఆయన. శ్రామికుడు, పనిముట్టు, ముడిసరుకు, రచయిత, ప్రక్రియ, శిల్పం, తర్వాత ఉత్పత్తి. ఇట్లా శ్రమతో పోల్చి చెప్పడం అనేది, అంటే శ్రమలో భాగంగా, శ్రమోత్పత్తిలో భాగంగా సృజన అంటున్నాం కాబట్టి శ్రమతో పోల్చి చెప్పడం అనేది మనకి చెంచయ్య గారిలో కనిపించినటువంటి శ్రామిక వర్గ దృక్పథంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శ్రామికుడు, పనిముట్టు, ముడిసరుకు వీటికి శ్రమ నైపుణ్యం తోడైతే వస్తు ఉత్పత్తి జరుగుతుంది. అట్లాగే రచయిత, ప్రక్రియ, వస్తువు వీటికి రచనా శిల్పం తోడైతే సాహిత్య సృజన జరుగుతుంది. ప్రక్రియ, రూపం రెండు పర్యాయ పదాలు అంటారు ఆయన. ప్రక్రియ, రూపం రెండు పర్యాయ పదాలు. ఈ మూడు కలిసి, ప్రక్రియ, రూపం, శిల్పం మూడు కలిసి సాహిత్యానికి ఉపబలకంగా, వస్తువుకు ఉపబలకంగా పనిచేస్తాయి. అంటే వస్తువును వ్యక్తీకరించడానికి సాధనాలుగా పనిచేస్తాయి. కాబట్టి ఈ 4 అంశాలు కూడా సాహిత్యం అనిపించుకోవడానికి ఉండాల్సిన టూల్స్, దినుసులు అని చెప్పడం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా సాహిత్య పాఠకులు, శ్రోతలు, ప్రేక్షకులకు సంబంధించి కూడా చాలా విపులమైన చర్చ చేశారు వారు. శ్రోతలు ఉన్నటువంటి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు కానీ, పాఠకులు కానీ ఉండరు. మొత్తంగా 10 కోట్ల మంది తెలుగు ప్రజలు అనుకుంటే 1% పాఠకులు ఉంటారు. ఆ పాఠకులు 1% అంటే 1,00,000తో సమానంగా ఆయన బేరీజు వేసి చెప్పారు. ఒక ఉదాహరణ కోసం మాత్రమే అవన్నీ కూడా. 1% సాహిత్య పాఠకులు ఉంటే ఆ సాహిత్యం పాఠకులు కూడా సరైన సాహిత్య ప్రయోజనం కలిగిన సాహిత్యాన్ని ఎంచుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఆ సాహిత్యం, సరైన సాహిత్య ప్రయోజనం కలిగిన సాహిత్యాన్ని అధ్యయనం చేసే వాళ్ళ సంఖ్య రీత్యా తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వేసే ప్రభావం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది అని గణాంకాలతో సహా చెప్తారు వారు. అంటే సాహిత్య ప్రభావం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు అని చెప్తారు. ఇక చాలా మంది ఆధునిక కాలంలో సాహిత్యంలో, రూపంలో లేదా శిల్పంలో సంక్లిష్టత బయలుదేరడానికి సమాజంలో సంక్లిష్టత కారణం అని చెప్తుంటారు చాలా మంది. అది నిజమే ఉండవచ్చు, కానీ రచయిత అయినవాడు, విమర్శకుడు అయినవాడు ఏం చేయాలని కూడా చెప్తారు చెంచయ్య గారు. ఆ సంక్లిష్టమైన జీవితాలను ప్రతిఫలించిన సంక్లిష్టమైన సాహిత్యాన్ని చూసి భయపడకుండా ఆ సంక్లిష్టమైన సాహిత్యాన్ని సరళమైన పద్ధతిలో తీసుకుపోవడమే రచయిత లేదా విమర్శకుని సరైన బాధ్యత అని విమర్శకుని బాధ్యతను గుర్తు చేశాడు చెంచయ్య గారు. కాబట్టి సాహిత్య విమర్శ అనేది పాఠకులను దృష్టిలో పెట్టుకుని ఉండాలి. పాఠకులని సాహిత్య విమర్శ 3 రకాల పనులు చేయాలంటారు ఆయన. 1, పాఠకుల స్థాయిని ఎదిగించాలని కోరుకుంటారు. 2, రచయితలకు సరైన దృక్పథాన్ని కలిగించడానికి ఉపయోగపడాలని కోరుకుంటారు. 3, సాహిత్య విమర్శ చక్కదిద్దాలి. ఈ 3 రకాల పనులు చేస్తే అది సరైన సాహిత్య విమర్శ అవుతుంది అని చెంచయ్య గారు చెప్పిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలకు సంబంధించిన విశ్లేషణలు మనకి ఆయన రాసిన పుస్తకాలు, ఆ 2 పుస్తకాలు మనకి ప్రధానంగా, ఆ 2 పుస్తకాలు కాదు, ఆయన రాసిన వేరే పుస్తకాలు, వివేచన లాంటి పుస్తకాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి.
రైట్. అట్లా వస్తువు భాష కూడా, భాష నిర్వహించే పాత్ర శిల్పం విషయంలో ఎంత గొప్పగా ఉంటుందో కూడా ఆయన చెప్తారు. కళాత్మక భాష వ్యవహారం వస్తువుతో సంబంధం లేకుండా జరిగితే అది వట్టి భాషా విన్యాసమే అవుతుంది అంటారు ఆయన. వస్తువుతో కలిసి భావ ప్రకటనకు తోడ్పడితేనే అది కళ అవుతుంది. అట్లా వస్తువును కళాత్మకంగా చిత్రించడానికి ఉపయోగపడే పనిముట్టు భాష. అది భాషా విన్యాసంగా ఉండకూడదు, భాషా ప్రయోగాలుగా ఉండకూడదు. అది కళాత్మకంగా రూపుదిద్దినప్పుడు మాత్రమే అది సాహిత్య కళ అవుతుంది. లేకపోతే ఇంకో పదం వాడతారు ఆయన, భాషా వ్యభిచారం అంటారు ఆయన. అది భాషా వ్యభిచారం అవుతుంది. కళాత్మకం కాని భాషా ప్రయోగాలు, విన్యాసాలు భాషా వ్యభిచారం అవుతుంది తప్ప అది కళాత్మక సృష్టి కాదు అని చాలా బోల్డ్‌గా మాట్లాడే సందర్భం కూడా మనకి ఆయన సాహిత్య విమర్శలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక శిల్పం విషయంలో ప్రధాన పాత్ర పోషించే భాష గురించి కూడా ఇంకా ఆయన ఆలోచనలు కొనసాగుతున్నాయి. కేవలం ప్రామాణికమైన భాష, సో కాల్డ్ ప్రామాణికమైన భాష దానికి సంబంధించి కూడా ఆయనకు చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాలకు ఒకే రకమైన వ్యావహారిక భాషను అలవాటు చేసి పెట్టారు అంటాడు ఆయన. తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ వాదులు చెప్పిన భాషా సందర్భంలో వాదులు చెప్పిన మాటలు విన్నాను. ఇవే మాటలు ఎప్పుడో చెప్పారు చెంచయ్య గారు. అంటే ఎప్పుడో ఎందుకు చెప్పారండి నాకు అర్థం కాదు. దృక్పథంలో స్పష్టంగా దోపిడికి గురవుతున్న వారి పట్ల ఉన్నటువంటి ఒక అనుభూతి, సానుభూతి తెలుసు. దృక్పథం ఎవడో దోపిడీ చేస్తున్నా, ఎవడో దోపిడికి గురవుతున్న విషయాల పట్ల స్పష్టమైనటువంటి ప్రాపంచిక దృక్పథం ఉన్న వ్యక్తి కూడా ఏ ప్రాంతము, ఏ కులము, ఏ మతం అనే సంబంధం లేదు. అర్థం చేసుకునే రీతి ఒకేలాగా ఉంటుంది. అన్ని ప్రాంతాలకు ఒకే రకమైన వ్యవహారిక భాషను అలవాటు చేసి పెట్టారు. ఈ అలవాటైన భాష, వ్యవహారిక భాష కూడా కోస్తా మాండలికమే అంటారు స్పష్టంగా. కాళోజీ గారి మాటలే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. కాళోజీ గారన్నా, చెంచయ్య గారన్నా, మరొకరైనా కూడా ఒకే రకమైన ఆలోచన విధానం ఉంటే ఒకే రకంగా అభిప్రాయాలు ఉంటాయని చెప్పడం కోసం ఇది ఉదాహరణ ఇస్తున్నాను. అది కోస్తా మాండలికమే. సినిమాలలో మాండలిక భాషల్ని హాస్య పాత్రలకు, విలన్ పాత్రలకు మాత్రమే ఉపయోగించడం భాషా సంస్కారం లేకపోవడానికి చిహ్నం అంటారు ఆయన. మనిషికి భాషా సంస్కారం ఉండాలి కదా. నీ భాష నా భాష ఒకటే అయినంత మాత్రాన కలిసి ఉండాలని లేదు అనేది చాలా మంది తెలంగాణ ఉద్యమ సందర్భంలో అన్నాం మేమంతా కూడా నిజాన్ని కదా. భాషా సంస్కారం ఉండాలి. కేవలం ఒకే ప్రాంత భాషను విలన్లకు లేదా కమెడీలకు పెట్టడం అనేది భాషా సంస్కారం లేనితనంగా వారు చెప్తారు. ఇది ప్రధానంగా ఆయన 2 పుస్తకాల్లో, ముఖ్యంగా నేను సాహిత్యంలో వస్త్రూప శిల్పాలు అనే దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేసి మాట్లాడాను. సాహిత్య దృక్పథానికి సంబంధించి కూడా ఈ పుస్తకంలో ఆల్రెడీ ఆ దృక్పథం మనకు కనిపిస్తుంటుంది. కాబట్టి ఇట్లా వారికి సంబంధించి సాహిత్యము, సాహిత్య దృక్పథము, సాహిత్యంలో వస్త్రూప శిల్పాలకు సంబంధించిన వారి ఆలోచన విధానము, వాటిని వివరించడానికి వారికి ఉపయోగపడినటువంటి గత్తరిక, చారిత్రక, భౌతికవాదం, దృష్టికోణము ఇవన్నీ కూడా కలగలిసి ఒక తెలుగు సాహిత్య విమర్శలో ఒక మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ ఎట్లా ఉంటుంది, అది ఆధ్యాత్మిక సాహిత్య విమర్శకు భిన్నంగా ఎట్లా ఉంటుంది, ఈ సాహిత్య విమర్శ ద్వారా తప్పుదారిలో నడుస్తున్న సమాజాన్ని మేలుకొల్పి అసలైన ప్రాపంచిక దృక్పథాన్ని అందించడానికి సంబంధించిన ఆలోచనల్ని సాహిత్యంలో ఎలా చేయాలి, సాహిత్యకారులు ఎలా చేయాలి అనే దానికి సంబంధించి చాలా విపులంగా వారి వ్యాసాల్లో మనకు కనిపిస్తుంటుంది. ఇది నిజానికి వాటి ప్రాసంగికత. చెంచయ్య గారు ఈ విషయానికి సంబంధించి చెంచయ్య గారి వ్యాసాలు చాలా మందికి ఆదర్శంగా ఉండాలి. నిజానికి చెంచయ్య గారు కేవీఆర్, టిఎంఎస్ వారి ఒక వారసత్వంగా కనిపిస్తుంటారు. కానీ టిఎంఎస్లో లేని, రైట్, వివి గారు అన్నట్టు టిఎంఎస్లో లేనటువంటి, కేవీఆర్లో లేనటువంటి ఒక రచనా శిల్పం, ఒక సులభమైన, సరళమైన రచనా శిల్పం చెంచయ్య గారి రచనా ప్రత్యేకతగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి టిఎంఎస్ లాంటి వాళ్ళు మార్క్సియ పదజాలాన్ని గుప్పించి విశ్లేషణ చేసినప్పటికీ కూడా, కేవీఆర్ లాంటి వాళ్ళు రాసినప్పటికీ కూడా చెంచయ్య గారి రచనా శిల్పం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఉంటుంది. అది చెంచయ్య గారి ప్రత్యేకతగా
నేను మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తూ చెంచయ్య గారి సమక్షంలో వారి పుస్తకాల గురించి మాట్లాడే అవకాశం కల్పించిన అరసం వారికి, ఇక్కడ విన్న మిత్రులందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు మిత్రమా చంద్రయ్య. నమస్కారం. మొత్తం మీద అంతా ఈ 2 పుస్తకాలు కలిపి 125 పేజీల దాకా ఉన్నాయి. ఎక్కువ సాహిత్యంలో వస్తురూప శిల్పాల మీద దృష్టి ఎక్కువ పెట్టి పుస్తకాన్ని కొంత దానికి అన్వయించే ప్రయత్నం చేశారు. మంచి ప్రసంగం చేశారు. మార్క్సిస్టు విమర్శకులలో మాకు తుమ్మపూడి కోటేశ్వరరావు గారు మా గురువు, చెంచయ్య గారు కూడా గురువే. ఆయన మాకు క్లాసులో పాఠం చెప్తూ నన్నయ్య తిక్కన గురించి తేడాలు చెప్పేవాడు. నన్నయ్యది సుకుమార శిల్పము, తిక్కనది విచిత్ర శిల్పం అని చెప్పేవాడు ఆయన. అట్లాగా మార్క్సిస్టు సాహిత్య విమర్శకుల్లో కూడా సుకుమార విమర్శకులు, విచిత్ర శైలి విమర్శకులు అని 2 రకాలుగా భావించవచ్చు. ఆత్మల రామచంద్రారెడ్డి, త్రిపురేని మధుసూదన్ వీళ్ళు చాలా పరుషంగా మాట్లాడతారు. చెంచయ్య, వల్లంపాటి వెంకటసుబ్బయ్య లాంటి వాళ్ళు చాలా సుకుమారంగా తరగతి గదిలో ఒక పాఠశాల అధ్యాపకుడు పిల్లలను కూర్చోబెట్టు పాఠం కూడా చెప్తారనమాట. విషయాన్ని మీరు బాగా గుర్తించారు మొదట్లోనే. 2 పుస్తకాలు వేరువేరు కాదు, పరస్పర పూరకాలు అని మీరు ప్రతిపాదించారు. గహనమైన విషయాలను కూడా చాలా స్పష్టంగా వివరించటంలో ఆరితేరిన వారు చెంచయ్య అని మీరు చెప్పారు. ఇవాళ ఈ పుస్తకాలకి చాలా ప్రాసంగికత ఉంది. ఎందుకంటే మార్క్సిస్టులు నిర్మించుకున్న ఒక కళల సౌధం కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. దాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. ఈ ప్రజాకంటక ధోరణులను అరికట్టి మళ్ళా ప్రజా మార్గాన్ని నిర్మించుకోవడానికి చెంచయ్య గారి విమర్శ గ్రంథాలు బాగా పనికొస్తాయని చెప్పారు. సరే, ఆయన విప్లవ విరసం బాధ్యుడుగా మార్క్సిజము, లెనినిజము, మావో ఆలోచన విధానం, తాత్విక దృక్పథం ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే ఈ మార్క్సిస్టు పదజాలాన్ని, సాంకేతిక పదజాలాన్ని తన విమర్శలో చొప్పించి ఆయన ఎక్కువగా విమర్శ రాయడం అని చెప్పేసి చెప్పారు. ఆయనకి గతి తార్కిక భౌతికవాదము, చారిత్రక భౌతికవాదం అని 2 టూల్స్ ఉన్నాయని మీరు గుర్తించారు. సమాజం వ్యక్తి కన్నా బలీయమైంది అనే మార్క్సిస్ట్ వాదం ప్రకారము చెంచయ్య గారు తన విమర్శ రాశారని చెప్పుకున్నారు. ఆత్మ తృప్తి కోసం రాసేటువంటి సాహిత్యాన్ని ఆయన వ్యతిరేకిస్తూ సమాజ శ్రేయస్సు కోసం రాసే సాహిత్యాన్ని ఆదరించారని చెప్పారు. ఇంకొక మంచి మాట ఏమిటంటే, జీవితంలో ఏముందో చెప్పడానికి సాహిత్యం అక్కర్లేదు, జీవితం ఎలా ఉండాలో చెప్పడానికి సాహిత్యం అవసరం అని మన చెంచయ్య గారు చెప్పినట్టుగా మీరు పేర్కొన్నారు. సాహిత్యంలో భాష కానీ భావాలు కానీ అవి వ్యక్తిగతమైనవి కావు, అవి సమాజానికి చెందినటువంటివి అని ఆయన అభిప్రాయంగా మీరు చెప్పారు. అలాగే సృజన అనేటువంటిది కొంతమంది సొత్తు కాదు, అది సామూహిక సృష్టి అని చెప్పారు. గద్దర్ మరణించినప్పుడు గద్దర్ తనంతట తానే అంత గొప్పవాడయ్యాడా, అప్పటి సమాజం ఆ గొప్పవాడిని ఉత్పత్తి చేసిందని చర్చ జరిగింది. ఆ చర్చలో వచ్చిన సమాధానాలకి చెంచయ్య గారి పుస్తకాలలో సమాధానం దొరుకుతుందని మీరు బాగా గుర్తించారు. తర్వాత సాంప్రదాయము, ఒక కవి బాగా మంచి కావ్యం రాస్తే అది భగవంతుడి కృప అని భావిస్తుంది, మార్క్సిస్టు సిద్ధాంతాలు దాన్ని ఆమోదించవు అని చెప్పారు. సౌందర్యానికి కూడా వర్గ దృక్పథం ఉంది అనేది మార్క్సిస్టు సిద్ధాంతం. సౌందర్యానికి కూడా వర్గ దృక్పథం ఉంటుంది. మధుసూదనరావు గారు అంటారు, ప్రపంచంలో ప్రకృతిలో వర్గాతీతమైన వస్తువు ఏది లేదు అని అంటారు ఆయన. చెంచయ్య గారు ఆ అభిప్రాయం కలిగి ఉన్నట్టుగా మీరు చెప్పారు. ఇందులో వస్తువు అంటే ఏమిటి, రూపం అంటే ఏమిటి, శిల్పం అంటే ఏమిటి అని చెంచయ్య గారు చెప్పారో,
ఏ ఏ ఉదాహరణలతో చెప్పారో వాటన్నిటిని మీరు వివరించారు. ఉత్పత్తిని గతంలో పండితుల కోసం రాశారు, ఆధునిక రచయితలు ప్రజల కోసం రాస్తున్నారని చెప్పారు మీరు. ఈ అలంకార శాస్త్రాలు వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు కూడా చెప్పారు దీన్ని. అలంకార శాస్త్రాలు ఏం చేశాయంటే రచయితల సృజనాత్మక శక్తిని చంపేశాయని అన్నాడు వల్లంపాటి. నువ్వు వీళ్ళ గురించే రాయాలి, వీడి చేతులు ఇలా ఉన్నాయని చెప్పాలి, నీకు తోచినట్టుగా చెప్పకూడదు, ఆమె తల వెంట్రుకలు ఎలా ఉన్నాయో ఇలాగే చెప్పాలి, నీకు తోచినట్టుగా చెప్పకూడదని అడుగడుగున ఆంక్షలు విధించి రచయితల సృజనాత్మక శక్తిని చంపేశాయి అలంకార శాస్త్రం చెప్పాడు ఆయన. చంచయ్య గారిలో కూడా అటువంటి అభిప్రాయాలు ఉన్నాయని చెప్పేసి మీరు చెప్పారు. తర్వాత వస్తువు మామూలుగా మార్క్సిస్టుల మీద ఉన్న విమర్శ ఏమిటంటే వీళ్ళు ఎంతసేపు వస్తువుని గురించే మాట్లాడతారు, రూపాన్ని గురించి శిల్పాన్ని గురించి మాట్లాడరని. దానికి మార్క్సిస్టు విమర్శకులంతా దాదాపు అంటే రారా, వల్లంపాటి, త్రిపురనేని మధుసూదనరావు, చెంచయ్య వీళ్ళంతా చాలా స్పష్టమైన సమాధానాలు చెప్పారు. బుద్ధున్నవాడు ఎవడన్నా ఉంటే మార్క్సిస్టుల మీద ఆ విమర్శ మానుకోవాలి. వీళ్ళు వస్తువుని గురించే మాట్లాడతారు, ఇంకేం మాట్లాడిన విషయాన్ని మానుకోవాలి. వాదం కోసం వాదం చేస్తుంటే వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలిపెట్టచ్చు మనం. తర్వాత ఈ సహృదయ సిద్ధాంతం, అలంకార శాస్త్రాల్లో సహృదయ సిద్ధాంతం అనే దాంట్లో కూడా అసలు విమర్శకుడికి స్వేచ్ఛ లేకుండా చేశారని చెప్పడం చాలా బాగుంది. అంటే వాడు కవిని ఆమోదించడమే సహృదయత అన్నమాట. కవిని వ్యతిరేకించడం సహృదయత కింద లెక్క కాదు వాళ్ళకి. ఇలాంటి విషయాలన్నీ మీరు చెప్పారు. చాలా మంచి ప్రసంగం మిత్రమా. ఇందులో ఇంకొక మంచి పాయింట్ చెప్పారు మీరు. చెంచయ్య గారి దృష్టిలో శ్రామికుడు, పనిముట్టు, ముడి సరుకు ఎలాగైతే ఉత్పత్తి రంగంలో ఉంటుందో సాహిత్య రంగంలో రచయిత, ప్రక్రియ, శిల్పం ఈ మూడు ఉంటాయని చెప్పేసి చెంచయ్య గారు చెప్పినట్టుగా మీరు బాగా గుర్తుపట్టారు. సాహిత్య విమర్శ 3 పనులు చేయాలన్నారు. ఏమిటి? పాఠకుల స్థాయిని పెంచాలి, విమర్శకులకు సరైన దృక్పథాన్ని అందించాలి, సాహిత్య విమర్శను కూడా సాహిత్య విమర్శతో చక్కదిద్దాలి అని ఆయన చెప్పినట్టుగా మీరు మాకు గుర్తు చేశారు. అంతే తప్ప సాహిత్యంలో, సాహిత్య విమర్శలో భాషా వ్యభిచారము ఉండకూడదు అన్నది చెంచయ్య గారి సిద్ధాంతంగా మాకు పరిచయం చేసినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు మన మిత్రులు ముందు చెంచయ్య గారు ఎలా స్పందిస్తారో విందాము. తర్వాత ఎవరైనా మిత్రులు మాట్లాడితే ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు. చెంచయ్య గారు స్పందిస్తే మంచిది. చెంచయ్య గారి విమర్శలో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏమిటంటే, నేను చాలా కాలంగా ఆలోచిస్తూ ఉండే, ఏ దృక్పథం లేకుండా ఎవడు ఏ పని చేయడో, రచయితలు కానీ, నాయకులు కానీ, మేధావులు కానీ, ప్రజలు కానీ ఏ దృక్పథము లేకుండా ఎవరు ఏ పని చేయరు. రచయితలు కూడా దృక్పథం, ఎవడికి ఏ దృక్పథం ప్రకటించుకోవడం మిగిలింది అని చెప్తాడు ఆయన. రెండవది, రచయితలు విమర్శను ఆహ్వానించాలని చెప్పారు ఆయన. ఎందుకంటే రచయితలు ఎప్పుడు చూసినా విమర్శకుల మీద రాళ్ళు వేస్తూ ఉంటారు. త్రిపురనేని మధుసూదనరావు సమాధానం చెప్పారు, చేకూరి రామారావు సమాధానం చెప్పారు. నన్ను గురించి నేను ఒక కాయం రాస్తే దాని మీద విమర్శ రాకపోతే తెలుగులో విమర్శ లేనట్టే లెక్క. ఇంకా అట్లా ఉండకూడదు విమర్శకులు. ఒకటి రాసిన వాడిని గురించి ఇదిగో ఇతను కవిత రాశాడు బాగలేదంటే కోపం వస్తుంది కవులకి. కోపం రాకూడదు అంటారు చెంచయ్య అన్నమాట. ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి ఆ పుస్తకాల్లో. ఇప్పుడు చెంచయ్య గారు ఏమైనా స్పందిస్తారో విందాం మనం. చెంచయ్య గారు సార్ మ్యూట్ లో ఉన్నారు, ప్లస్ వీడియో కూడా లేదు. చెంచయ్య గారు ఇంకెవరైనా మాట్లాడతారు? సత్యనారాయణ గారు 2 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, ఉన్నాయని చెప్పి పెట్టారు చాట్ బాక్స్. చెప్పమను. ప్రశ్నగా, ఉపన్యాసంగా కాకుండా ప్రశ్నగా ఉండాలి. సత్యనారాయణ గారు మాట్లాడండి. వినబడుతుందా? వినబడుతుంది సార్, వినబడుతుంది. అలాగే సార్, అలాగే సార్. ఇప్పుడే మీరు కొంచెం వీడియో ఆన్ చేసుకుంటారా? అయితే మన చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒక ప్రశ్న, తర్వాత నేను 2 ప్రశ్నలు మీకు వేస్తాను.
అప్పుడు 1940 తర్వాత సాహిత్యంలోకి వర్గ దృక్పథం, వర్గ విప్లవ దృష్ట్యా ప్రాధాన్యత పెరిగిన తర్వాత వర్గరహిత సమసమాజ నిర్మాణం కోసం ఆచరణశీలత ముఖ్యమైన సాహిత్య సృజన అముఖ్యమైపోవడానికి కారణాలు ఏంటి? అవి నేటి పరిస్థితి కాలానుగుణంగా విశ్లేషించగలరని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్గ దృక్పథం ఏర్పడిన తర్వాత సమసమాజ నిర్మాణం కొరకు మనం ఏవైతే రచనలు చేస్తున్నామో అందులో చాలా వరకు ఈ కళాత్మకత విలువలు కోల్పోతున్నాయని చాలా మంది ఫీల్ అవుతున్నారు బయట సాహిత్యకారులు. దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు అని నా ప్రశ్న సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు. తర్వాత చెప్తానండి. తర్వాత చందు గారికి 2 ప్రశ్నలు అడుగుతాను. ప్లీజ్ సార్. ఇప్పుడు మనకు సమాజంలో వర్గాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం 40లో కనుగొన్నా కూడా, Yes. అంటే కార్ల్ మార్క్స్, ఏంగెల్స్ వాళ్ళ మార్క్సిజంలో ఇప్పుడు మనకు తెలుస్తున్న చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర అని 1848 ప్రాంతాలు చెబితే కూడా వర్గాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వర్గ సమాజం ఏర్పడినప్పటి నుంచి వర్గాలు ఉన్నాయి. ఇందాక మనకు చంద్రయ్య గారు చెప్పారు, ఆదిమ వ్యవస్థను దాటుకొని రాచరిక వ్యవస్థలో ప్రవేశించినప్పటికీ సాహిత్యం, సమాజం రెండు కూడా వర్గ రూపం ధరించాయని. అయితే సమాజంలో వర్గాలు ఉన్నాయని మనం ఆలస్యంగా గుర్తించామన్నమాట. ఈ వర్గ సమాజాన్ని చిత్రించాలి అని మార్క్సిస్ట్ లిటరేచర్, అది అభ్యుదయ సాహిత్యం కానీ విప్లవ సాహిత్యం గుర్తించింది. అయితే ప్రాచీన కాలంలో అంటే నన్నయ్య గారి భారతంలో కూడా వర్గ సమాజం ఉంది. వాళ్ళకు ఒక సౌలభ్యం ఏమిటంటే అన్ని పద్యాలలో అన్నిటినీ సమకూర్చి వాళ్ళు దాంట్లో దూర్చిపెట్టేస్తారు. మనకు వచనం వచ్చింది, Yes, sir. కథ, నవల, వచన కవిత్వం వచ్చింది. ఈ వచన కవిత్వము పద్యం అంత పటిష్టంగా ఉండకుండా ఉండే సందర్భాలు ఉన్నాయి. రెండవది సాహిత్యంలో, సాహిత్య జీవితంలో జీవితం ముఖ్యం అనిపోవడం మనకు ఆధునిక కాలంలో ఎక్కువైంది. మన దేశం బాగుపడాలి, మన సమాజం మారాలి, ఇది తొందరగా పరివర్తన చెందాలనే క్రమంలో సామాజిక దృష్టి ఎక్కువ పెరిగి కళా దృష్టి తగ్గిన మాట వాస్తవమే. కళా దృష్టి పూర్తిగా లేకుండా పోలేదు. Yes, sir. అయితే ప్రాచీన కవులు కళా దృష్టికి ఎక్కువ పంపించారు, వస్తు దృష్టి కన్నా కూడా. సార్ సత్యనారాయణ గారు అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది సార్. ప్రబంధ కవులకి పువ్వు ఒక చెట్టు దొరికి దాని మీద 10 పద్యాలు రాశారు వాళ్ళు. ఆధునిక కవులు అట్లా చేయలేదు. బ్రేక్ అవుతుంది. అదే బ్రేక్ అవుతుందా? సరే సరే, మీ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి సార్. పర్వాలేదు చెప్పండి, కొనసాగించండి. ఆధునిక సాహిత్యంలో కూడా వస్తువు ఉంది, శిల్పము ఉంది. అయితే ప్రాచీన సంప్రదాయవాదులు ఆశించే శిల్పం ఇక్కడ లేదు. ఇక్కడ ఉండే శిల్పం వేరు. ఇక్కడ ఉండే శిల్పాన్ని గుర్తించకుండా శిల్పం లేదని మొదలు పెట్టారు. కాబట్టి శిల్పం ఉంది, పోలేదు. అవును సార్. నా సమాధానం మీకు తృప్తి కలిగించుంటే చంద్రయ్యని అడగండి. తర్వాత చంద్రయ్య గారు చెప్పండి సార్. చెప్పండి. నేను మొదట ఎవరో చాలా పెద్ద ఆయన అనుకున్నా, తర్వాత మీ పేరు చూసాక, ఎందుకంటే చాలా వరకు చంద్రన్నగా పరిచయం. డాక్టర్ ఎస్ చంద్రయ్య అనేసరికి నేను ఎవరో చాలా పెద్ద ఆయన అయి ఉంటాడు అనుకున్నాను. చాలా సంతోషం. చాలా చక్కగా గత తార్కిక చారిత్రక భౌతిక కోణంలో చెంచయ్య గారి రచనలు విశ్లేషించారు. అయితే ఏంటంటే అక్కడక్కడ కొన్ని చోట్ల రిపీట్ చేశారు. మీరు చెప్పిన వాటిని 2 సార్లు రిపీట్ చేశారు. అది కొంచెం కాన్షియస్ గా సరి చేసుకుంటే బాగుంటుంది. అక్కడక్కడ చెప్పిన అంశాలనే రిపీట్ చేశారు. ఒక 2 సార్లు. అది కొంచెం కాన్షియస్ గా మీరు నెక్స్ట్ ఫర్దర్ గా దాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది. అయితే చాలా వరకు చాలా క్లుప్తంగా చక్కగా విశ్లేషించారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆధునిక సాహిత్య పరిణామంలో క్షత విమర్శ, అక్షత విమర్శ అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. మనకు పెండ్యాల కందుకూరి, పెండ్యాల వెంకట సుబ్రహ్మణ్యం శాస్త్రి దగ్గర నుండి నేటి ఆధునిక విమర్శకులైన రారా, టిఎంఎస్, చెంచయ్య మాస్టర్ వరకు విమర్శను ప్రామాణికతతో, సాహిత్య విలువలతో
నిష్పాక్షికంగా సాహిత్యంలో ఉన్నత దిశకు తీసుకెళ్లిన వాళ్ళు వీళ్ళు ఒకరు. అట్లాగే మనకు అక్కిరాజు ఉమాకాంతం 1928లో ఆయన రాసినటువంటి భావకవిత్వంపై విమర్శ అనేది ఉందో అది ఇప్పటికి కూడా చాలా వరకు కొంత ప్రశ్నార్థకంగానే ఉంది. ఒక శ్రీశ్రీ మాత్రం కొంత సమాధానం చెప్పారు దానికి. అయితే ఇప్పుడు నేను మామూలుగా అడిగేది ఏంటంటే, ప్రస్తుతం సాహిత్యంలో కొన్ని సంవత్సరాలుగా నిష్పాక్షికత లోపించింది ఇది విమర్శలో. అయితే వాడు మనవాడు, వీడు మనకు దగ్గరవాడు అనేటువంటి పొగడ్తలతో విమర్శన కొనసాగుతూ ఉంది. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు ప్రజెంట్ పరిస్థితుల్లో, ప్రస్తుత సాహిత్య పరిణామ క్రమంలో మీరు ఏ రకంగా దీన్ని విశ్లేషిస్తారో చెప్పగలరా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ముందుగా నాకు సూచన చేసినందుకు అది నేను మార్చుకునే ప్రయత్నం చేస్తాను. మీతో పరిచయం నాకు దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఉంది. చాలా సందర్భంలో కలుసుకున్నాము, మంచి స్నేహబంధం, కలిసి పనిచేసాము సంస్థ కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ సమావేశంలో పాల్గొనడం మాత్రమే కాకుండా నాకు సూచన చేస్తూ ఒక ప్రశ్న అడిగినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ 10-15 ఏళ్ల కాలంలో సమాజంలో వ్యక్తివాద పోకడలు ఎక్కువైన క్రమంలోంచి ఆ సాహిత్య విమర్శను కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 1990, 70, 80, 90 కాలంలో ఒక సామూహిక ప్రకటనలుగా, అస్తిత్వ ప్రకటనలుగా మొదలైన ఈ వ్యక్తివాద ధోరణులు అప్పుడు చాలా బలంగానే వీచాయి. చాలా స్పష్టమైన ఆలోచన విధానంతో స్పష్టమైన వాళ్ళకి కావాల్సిన హక్కులను ప్రశ్నించారు. కానీ 2005-10 తర్వాత ఆ సమూహాల్లో కూడా ఒక సమూహానికి సరిగ్గా సమన్వయం కుదరకపోవడం, వాళ్ళ మధ్య ఆలోచనల మధ్య ఒక పొంతన కుదరకపోవడం, నేను అనే భావన బాగా ఎక్కువ పెరిగిపోవడం సాహిత్యంలో వ్యక్తమైంది, విమర్శ కూడా వ్యక్తమైంది. మొదటగా వాళ్ళు ఏమని ప్రారంభిస్తారంటే, పలానా సమూహానికి రాలేదు అంటారు. పలానా సమూహంలో ఎవరికైనా అవకాశం వస్తే నాకు రాలేదంటారు. అది నాకు రాలేదు అనడం వాళ్ళ ప్రత్యేక ఉద్దేశం. నిజానికి నన్ను పిలవలేదు, నాకు అవకాశం ఇవ్వలేదు అనేది అనడం ఉద్దేశం, లేదా నా గురించి రాయలేదు అనే ఉద్దేశం యాక్చువల్గా. కానీ అది అసలైన ఉద్దేశాన్ని బయటపెట్టకుండా, వ్యక్తీకరించకుండా తన సమూహం గురించి రాయలేదు, తన సమూహం గురించి మాట్లాడలేదు అని ఒక కవర్ మాటలు మాట్లాడుతుంటారు. ఆ వ్యక్తివాద పోకడలే, అటువంటి వ్యక్తివాద పోకడలే సాహిత్య విమర్శలో కూడా కనిపిస్తున్నవి. నువ్వు నన్ను పొగిడితే నేను పొగుడుతాను, నువ్వు నన్ను విమర్శిస్తే నేను విమర్శిస్తాను అని స్పష్టంగా వాళ్ళు బయటపడుతున్నారు. అప్పుడు ఫేస్బుక్, సోషల్ మీడియా రాక ముందు వాళ్ళందరూ కూడా ఏదో రాత రూపంలోనో వ్యాసాల రూపంలోనో రాసే ఒకటి ఉండేది. అది తక్కువ ఎక్స్ప్రెషన్ ఉండేది. కానీ ఫేస్బుక్ లేదా సోషల్ మీడియా వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళ భావవేశాన్ని, కోపాన్ని వ్యక్తం చేసే ఒక వేదిక దొరికింది. వేదిక దొరకడం వల్ల ఇప్పుడు మనం ఎక్కువగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది, అంతే. ఇవి గతంలో కూడా ఉన్నవే కానీ ఇప్పుడు మనం ఎక్కువగా కనిపించడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా. సోషల్ మీడియా ముఖంగా, వేదికగా వాళ్ళు ఎక్కువగా వ్యక్తమవుతున్నారు కాబట్టి ఈ వ్యక్తివాద పోకడలు సాహిత్య విమర్శలు కూడా వ్యక్తమవుతున్న విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో పెద్దగా సంక్లిష్టమైన విషయం లేదండి. వ్యక్తివాద పోకడలే దీనికి ప్రధాన కారణం. వచ్చాను మళ్ళీ వచ్చాను. నమస్కారం సార్. చెంచయ్య గారు నమస్కారం సార్. హలో చెంచయ్య గారు నమస్కారం సార్. నమస్తే సత్యం కెమెరా బాగా నమస్కారం. కెమెరా కొంచెం దూరంగా పెట్టుకోండి సార్, కెమెరా దూరంగా పెట్టుకోండి. ఇప్పుడు సరిపోద్ది అనుకుంటా. రైట్ మాస్టర్ నమస్కారం. 2 మాటలు తెలుసు, ఇప్పుడు దాకా విన్నా కదా. ఈ చివరిలో నీ ఉపన్యాసం పూర్తి కాగానే ఇది ఆగిపోయింది. అందుకని మళ్ళీ ఆ ప్రయత్నంలో ఒక 10 నిమిషాల టైం వేస్ట్ అయింది. నేను చెప్పదలుచుకున్న 2 మాటలు చెప్తాను. చెంచయ్యకు చంద్రయ్యకు పెద్ద తేడా లేదు అన్నట్టుగా ఉంది ఉపన్యాసం. అంటే ఒక అక్షరమే తేడా పేరులో. కాబట్టి నా అభిప్రాయాలను ఏమి వక్రీకరించకుండా యథాతథంగా చెప్పినట్టు నాకు అనిపించింది. ఒకటి, విమర్శ ధోరణి ఎలా ఉండాలి అనే దానికి
నేను రాసిన ఒక వ్యాసం వివేచనలో చేకూరు రామారావు గారి గురించి నేను రాసిన వ్యాసం ఆయన చదివిన తర్వాత చేకూరు రామారావు గారు, అందులో నేను ఒక మాట అన్నాను. చేకూరు రామారావు పైన విమర్శ అది. ఆయన పైన ఒక చురక వేశాను. అంటే పద్యం అంటే అంటే బేతవాళ్ళ రామబ్రహ్మం, బేర చెవి కోసుకుంటారు, చీర 2 చెవులు కోసుకుంటారు అన్నాను ఒక మాట. అంటే చీరాకి కూడా పద్యం అంటే చాలా ఎక్కువ ఇష్టం అని, తప్పేం కాదు అది. అయితే దాన్ని ఎఫెక్టివ్ గా చెప్పాలంటే ఈయన చెవి కోసుకుంటే ఆయన 2 చెవులు కోసుకుంటారు అని నేనంటే దానికి వెంటనే ఆయన ఒక కార్డు రాశారు నాకు. అప్పుడు నాకు ఫోన్ లేదు, అందుకని కార్డు రాశారు. అది కోడ్ చేసి కీప్ ఇట్ అప్ అని ముగించారు. దీన్ని విమర్శ అంటే ఇలా ఉండాలి అని చాలా మందికి చెప్పాడు ఆయన. ఆయన పైన వేసిన చురకనే ఆయన చాలా మందికి ప్రచారం చేశాడు. నేను ఎవరికి చెప్పలేదు కానీ ఆయనే చెప్పుకున్నాడు. ఇప్పుడు చెప్తున్నా నేను దాన్ని ఉదాహరించడానికి. అంటే ఎవరినైతే మనం విమర్శిస్తూ ఉన్నామో వాళ్ళు కూడా దాన్ని సహృదయంతో, ఈ సహృదయం అంటే మళ్ళీ ఆ సహృదయుడు కాదు, దాన్ని స్వీకరించగలిగిన స్థితిలో ఉండాలి. వాళ్ళు కూడా ఆనందపడాలి. ఎవరిపైన మనం విమర్శ వేసినప్పుడు దాన్ని వాళ్ళు కూడా ఆనందించేటట్టుగా ఉండాలి తప్ప వాళ్ళు హర్ట్ అయ్యేటట్టుగా బాధపడేటట్టుగా ఉండకూడదు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ అని ఆయన చాలా మందికి చెప్పేవాడు. కాబట్టి ఒకసారి వరవరావు గారు కలిస్తే ఆయనతో కూడా చెప్పారట, మార్క్సిస్ట్ విమర్శ ఇలా ఉండాలి అని. అంటే నా ఉద్దేశం అదే, ఎవరు హర్ట్ కాకూడదని. ఎవరు హర్ట్ అయ్యేటట్టు మాట్లాడొచ్చు అని అంటే వర్గ శత్రువులు ఉంటే వాళ్ళని హర్ట్ అయ్యేటట్టు మాట్లాడినా మనం ఇబ్బంది లేదు. కానీ మిగతా వాళ్ళని, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, లేక తెలియక ఏదో తప్పుదారిలో పోతున్న వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళందరినీ మనం కలుపుకు రావాలి. వాళ్ళపైన విమర్శ ఉండాలి, వాళ్ళు మనతో చేరేటట్టుగా ఉండాలి. మనం చెప్పిన మాట అవును నిజమే అనేటట్టుగా కూడా ఉండాలి. అప్పుడే మనం ఒక ప్రజాస్వామ్య ఐక్య సంఘటన లాంటి దాన్ని మనం సాహిత్యంలో కూడా కట్టుకోగలం. కాబట్టి విమర్శ అనేది కేవలం దూషణ మాత్రమే కాదు. ఆ దూషణ ఎవరి పట్ల ఉండాలి, ఎవరి పట్ల ఉండకూడదు అనే విషయంలో మనకు స్పష్టత ఉండాలి అని ఈ విషయంలో నేను నాకు చేతనైనంత వరకు నా వ్యాసాలను అలా రాయడానికి ప్రయత్నం చేశాను. ఎక్కడైనా నేను కూడా వీటిని అతిక్రమించానేమో నాకు తెలియదు. అది మీలాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు చెప్పాలి, పాఠకులు కానీ విమర్శకులు కానీ. ఈ సందర్భంలో ఇంతకంటే నేను ఇంకే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. మిగతా వాళ్ళ అభిప్రాయాలు కూడా నేను వినాలని కోరుకుంటున్నా. చంద్రయ్య కూలంకషంగా ఆ 2 పుస్తకాలనే కాదు మిగతా పుస్తకాలను కూడా చదివినట్టు అర్థం అవుతూ ఉంది. కాబట్టి చంద్రయ్య అసలే ఆయన పరిశోధకుడు, ఆయన పిహెచ్డి థీసిస్, ఇవన్నీ విషయాలు నాకు తెలుసు. అయితే ఆయన నిఘంటువులు తయారు చేశారని కూడా చెప్పారు ఇందాక రాచపాలెం గారు. అది నాకు తెలియదు కానీ మొత్తం మీద భాషాపరంగా బాగా కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా సంతోషం. ఈ 2 మాటలతో నేను విరమిస్తున్నాను. మిగతా వాళ్ళు కూడా స్పందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సార్, నా పేరు రెడ్డెప్పరెడ్డి. నా రచనల పైన ఇలా ఉపన్యాసం ఏర్పాటు చేసిన ఈ అరసం మిత్రులకు, నెట్ ప్రాబ్లం ఉంది ఆయనకి. సార్ చంద్రయ్య గారు, సార్ రాజపాలెం గారు చెప్పండి. సార్, నేను రెడ్డెప్పరెడ్డి, నా పేరు రెడ్డెప్పరెడ్డి. చెప్పండి. చంద్రయ్య సారు ఒక విషయంలో నేను నాకు అనుమానం ఒకటి ఉంది సార్. మీ దృష్టిలో ఏంటంటే సాహిత్యము, సాహిత్యకారుడు, విమర్శకుడు, ఈ ముగ్గురు కూడా సంఘము చెక్కిన శిల్పాలు అంటారు మీరు. అంటే సంఘం ఏ రకంగా ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలోనే వీళ్ళు ఉన్నారు. అటు నన్నయ్య నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు కూడా ఆ సంఘము చెక్కిన శిల్పాలే అంటారు. కానీ సాహిత్యం కానీ, సాహిత్యకారులు కానీ, ఇప్పుడు ఈ ప్రపంచంలో జరుగుతున్న అంశాలు కానీ, ఈ దేశంలో జరుగుతున్న
ఆర్థిక అవకతవకలు కానీ అందరి జీవితాలను ప్రభావితం చేసే ఆర్థిక ధ్వంస పరిస్థితులను ఎందుకు సాహిత్య వస్తువు కాలేదు, సాహిత్యకారులు అందులో నుంచి ఎందుకు పుట్టుకురాలేదు, సాహిత్య విమర్శకులు ఆ దృష్టిలో ఎందుకు తమ విమర్శను ఎక్కువ పెట్టలేదు అనేది నాకు ఒక చిన్న అనుమానం సార్. అది అమాయకంగా అడిగిన ప్రశ్నే ఇది. ఈ ప్రశ్న ఎవరికి నన్ను మాట్లాడమంటారా? నన్ను మాట్లాడమంటారా? మీరు మాట్లాడతారు. మీరు అమాయకంగా అడిగిన ప్రశ్న కాదు కానీ ఆ సందేహం వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికైనా. అయితే నేను చెప్పిన దాంట్లో చంద్రయ్య మిస్ అయ్యాడా లేక నేనే మిస్ అయ్యానది నా అభిప్రాయం ఏమిటంటే, ఏ సమాజంలో ఆ సమాజంలో ఉండేటువంటి రచయితలు కేవలం సంఘం చెక్కిన శిల్పాలు మాత్రమే కాదు, ఆ సంఘం చెక్కిన శిల్పాలు అనే దాన్ని అంగీకరించడంతో పాటు రచయిత గొప్పతనం ఎక్కడుంటుందంటే దానికంటే ఒక్క అడుగు ముందుకు వేయడంలో ఉంటుంది. ఈనాటి సమాజం ఎలా ఉంటుందో దాన్ని చిత్రించడం మాత్రమే మన ధ్యేయం కాదు. చంద్రయ్య కోట్ చేశాడు కదా, సమాజం ఎలా ఉండాలో చెప్పడానికి సాహిత్యం అక్కర్లేదు, సమాజం ఎలా ఉండాలో చెప్పడానికి సాహిత్యం అవసరమని నేను అన్నట్టు చంద్రయ్య ఇందాక కోట్ చేశాడు. కాబట్టి అందులో ఆ రచయిత లేక విమర్శకుడు సాహిత్యకారుల పాత్ర అక్కడ ఉంటుంది. అయితే ఇప్పుడు మార్క్స్ కాలంలో మార్క్స్ వచ్చినట్టుగా ప్రబంధ కాలంలో మార్క్స్ లాంటి వాడు వచ్చే అవకాశం లేదు. అంతే కదా. కాబట్టి అక్కడ సంఘానికి ఉన్న పాత్ర అక్కడ ఉంటుంది. మార్క్స్ రాదలుచుకున్నప్పుడు రావడానికి అవసరమైన నేపథ్యం సమాజం ఉంటుంది. అయితే దాన్ని ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేసే శక్తి మార్క్స్ లో ఉంటుంది, ఆ వ్యక్తిలో ఆ గొప్పతనం ఉంటుంది. నన్నయ్య కాలంలో మార్క్స్ వచ్చినా మార్క్స్ లాగా ఉండడు, నన్నయ్య లాగానే ఉంటాడు, లేకుంటే ఇంకొక రకంగా తెక్కర్ లాగా ఉండొచ్చు, అంతేగాని మార్క్స్ లాగా మాత్రం ఉండడు ఆ నన్నయ్య కాలంలో పుట్టిన మార్క్స్. అది సార్ రాజపాళెం సార్, ఈ నా మాటలో మీరేమైనా స్పందిస్తారా సార్? ఇప్పుడు అది మీరు ఇప్పుడు చాలా కాలంగా దీన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు.